చేతులు ఊపుతూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? మరొకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవాది దేవునికి స్తోత్రం చెప్తాను. సో ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరొచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక శుభరోజు, ఆశీర్వాదకరమైన రోజు. 17th యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్న ఈ రోజులో మీతో పాటు మాకు కూడా దేవుని నామాన్ని ఘనపరిచే సెలబ్రేట్ చేసే కృపయు భాగ్యము దేవుడు నాకు కూడా ఇచ్చినందుకు దేవాది దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాను. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. చాలా సంతోషం. సిస్టర్ మమ్మల్ని పిలిచినప్పుడు చిన్న కన్ఫ్యూజన్లు ఉన్నా, బట్ గాడ్స్ గ్రేస్ దేవుడు మమ్మల్ని నడిపించారు. పాస్టర్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యంగా ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన తెరేసా అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఐ వాజ్ ఎక్సైటెడ్. ఐ వాంటెడ్ టు మీట్. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న డేటా, ఫోన్ నంబర్స్, ఫొటోస్ అన్నీ సడన్గా నాకు పిన్ను మిస్ అయిపోయింది. పాస్వర్డ్ పిన్ ఉంది కదా, మిస్ అయింది. కాబట్టి అది సేవ్ అంటే గుర్తొచ్చే లోపల నా ఫ్రెండ్కి ఇచ్చా, అది పాస్వర్డ్ పోయిందని. వాళ్ళు ఏం చేశాడంటే రీసెర్చ్ చేయగానే అన్ని డేటా పోయింది. నేనేంటంటే గూగుల్ ఏం స్టోర్ చేయలేదు కాబట్టి అన్నీ పోయింది ఇంకా. సో మెల్లమెల్లగా గాడ్స్ గ్రేస్ అన్ని కాంటాక్ట్ దేవుడు రిటర్న్ ఇస్తున్నారు. దాదాపు ఒక 3000 కాంటాక్ట్స్లో 2500 దేవుడు రిటర్న్ ఇచ్చేశారు. సో దేవుడు దాన్ని బట్టి పాస్టర్ అమ్మని కాల్ చేయలేకపోయాం, బట్ ఈరోజు చూడటం చాలా సంతోషం. ఇట్స్ ఎ ప్రివిలేజ్ అమ్మ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడును గాక. ఒక్కసారి అందరు కళ్ళు మూసుకుందామా? 2 చేతులు పైకెత్తి, 2 చేయి పైకెత్తి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మాతో మాట్లాడు ప్రభువా. నీ బలమైన కృప మా మీద కుమ్మరించు ప్రభువా. కొంచెంసేపు అందరూ స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం యేసయ్యా. ఇంక దగ్గరగా ఓ రమ శకెతరే మనదరగ శకెరే. చేతులు పైకెత్తేయా. యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితి లేదైనా మాట తప్పేవాడవు కానీ కాదయ్యా. నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా, మాట తప్పేవాడవు కానీ కాదయ్యా. నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. నాతో పాటు చెప్తామా? మాట తప్పేవాడవు కానీ కాదయ్యా. నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. మళ్ళొకసారి. మాట తప్పేవాడవు కానీ కాదయ్యా. నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. చేతులు పైకెత్తి. మాట తప్పేవాడవు కానీ కాదయ్యా. నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితి లేదైనా యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితి లేదైనా మాట తప్పేవాడవు కానీ కాదయ్యా. చెప్దామా? నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా, మాట తప్పేవాడవు కానీ కాదయ్యా. నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. నా నడకలోని అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేలని. నా నడకలోని అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమే
మేలని, నీవు లేకుండా నా పయనం సాగదని, నిస్వరము లేని నా ఊపిరి వ్యర్థమని, నీవు లేకుండా నా పయనం సాగదని, నిస్వరము లేని నా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా. నువ్వే చాలయ్యా ఈ లోకం వతయా, నిన్నే వెంబడిస్తానయ్యా. నేను తెలుసుకున్నానయ్యా, నువ్వే చాలయ్యా ఈ లోకం వతయా, నిన్నే వెంబడిస్తానయ్యా. యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితి లేదైనా, యేసయ్యా ఎన్ని తరాలకైనా, యేసయ్యా మా స్థితి లేదైనా, మాట తప్పే వాడవు కానే, నీవు కలిగిన హృదయం పదిలం. ఇంకో కొంచెం గట్టిగా పాడదామా? మాట తప్పే వాడవు, నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. మళ్ళొక్కసారి, మాట తప్పే వాడవు కానీ కాదయ్యా, నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. రెండు కాలు చేయి పైకెత్తి, రెండు చేయి పైకెత్తి చెప్దామా? మాట తప్పే వాడవు, నీవు కలిగిన హృదయం, మాట తప్పే వాడవు కానీ గట్టిగా చప్పట్లు కొడుతూ, ప్రభు ఈరోజు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రం. మహిమ ఘనత ప్రభావాన్ని కనిపిస్తున్నాం. యేసు నామములో అడిగి పెడుకున్నాం తండ్రి. గట్టిగా ఆమె చెప్దామా? పక్క వాళ్ళకి చేయించి చెప్పండి, ఈరోజు ఆశీర్వాద రోజు అని చెప్పండి. మరొకసారి చేయి పక్క వాళ్ళకి చేయించి, ఈరోజు ఆశీర్వాద రోజు. మరొకసారి హల్లెలూయా. సో మరొకసారి ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు తెలుగు తెలియదు బ్రదర్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీబడి దే? ఐ కాంట్ అండర్స్టాండ్ తెలుగు. ఓకే, సో few people. So I'll try to speak in English also in between. So it will be blessing for you. Amen. ఆమె చెప్పండి. దేవా, ఎవరైతే ఆమె చెప్తున్నా వాళ్ళు మాత్రం దీవించు ప్రభువా. ఓకే దేవా, ఎవరైతే గట్టిగా హల్లెలూయా చెప్తున్నా వాళ్ళు మాత్రం అంటందుకు దీవించు ప్రభువా. చెప్పారు. ఆశీర్వాదం అంటే వెంటనే చెప్పేస్తారు. హల్లెలూయా. రైట్. నిన్న మేము బెంగళూరు నుంచి ప్రయాణం చేసి వచ్చినప్పుడు, అంటే రాకమునుపు మా షెడ్యూల్ కొంచెం టైట్గా ఉండేది. మేము కేరళలో ఉన్నాం. కేరళ నుంచి బెంగళూరు వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి ఇక్కడ రావాలంటే ఫ్లైట్ చూసాం, కానీ అది కొంచెం మనకి టైం సెట్ అవ్వలేదు. కాబట్టి కార్లోనే వద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ 2 days మీటింగ్ అయిన తర్వాత మరలా నాకు ఆంధ్ర సైడ్ ఒక ఈ జూలై మంత్ మొత్తం మీటింగ్స్ ఉంది. కాబట్టి కార్లోనే రావాలని అనుకున్నాం. సో మా డ్రైవర్ కూడా వస్తారని చెప్పారు. కానీ సడన్గా మొన్న ఫోన్ చేసి, అన్న నాకు రావటం కుదరదు, డ్రైవ్ చేయడం కుదరదు అని చెప్పి బై బ్రదర్ చెప్పేశారు. ఇంకా ఏం చేయాలో తెలీదు. నేనైతే అంత మంచి డ్రైవర్ ఏం కాదు, కానీ మాకు వేరెవరు దొరకలేదు. కాబట్టి నేనే బై ఫెయిత్ వైఫ్ని బాబుని కూర్చోబెట్టి బెంగళూరు నుంచి ప్రయాణం చేసి ఇక్కడ వచ్చాను. చాలా తక్కువ స్పీడ్గా వచ్చేసాము.
దేవుడికి మా కృపను బట్టి నిన్న నైట్ వచ్చాము, కానీ బాగా టైర్డ్ అయిపోయాం. ఎందుకంటే చాలా రోజు తర్వాత డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైర్డ్ అయింది. కానీ దేవుడు బలపరిచారు, తీసుకొచ్చారు. చాలా ఏంటది టైర్డ్నెస్ ఉంది, కానీ దేవుడు బలపరిచే బలాన్ని బట్టి దేవుని వాక్యం మాట్లాడని ఆశపడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో అందరితో మాట్లాడును గాక. ఐ మీన్ పాస్టమ్మ గారు చెప్పిన ఒక వర్డ్, నాట్ టర్నింగ్ బ్యాక్, గోయింగ్ ఫార్వర్డ్. ముందుకు వెళ్ళాలి. చెప్పండి గట్టిగా, కీప్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్. నా ప్రార్థన, మన ఈ సంఘం ఇంకా ముందుకు కొనసాగునుగాక, గొప్ప కార్యాలు చూచుదురుగాక, ఆశ్చర్యకార్యాలు చూచుదురుగాక, కొత్త అనుభవాలు అనుభవించుదురుగాక. ఆ కృప దేవుడు ప్రతి ఒక్కరి మీద దేవుడు దయచేనుగాక. రైట్, త్వరగా వాక్య భాగానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు నేను మాట్లాడిన సందేశం ఎవరికైనా గుర్తుందా? వాట్ ఇస్ ఇట్? బోర్న్ అగైన్. యూ విల్ నాట్ ఫర్గెట్ దట్ ఈస్ బోర్న్ అగైన్. తిరిగి జన్మించడం గురించి ఒక మంచి సందేశం దేవుడు ఆత్మ మాట్లాడు. వీ విల్ లెర్నింగ్ అబౌట్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, హౌ వీ ఆర్ బోర్న్ అగైన్, లాట్ ఆఫ్ థింగ్స్, చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. కానీ ఈరోజు దానికి సంబంధమైన ఒక విషయమే మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాం. వెరీ మచ్ ఇంపార్టెంట్, రైట్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సరే, ఇంకా ఎవరు అటు ఇటు తిరగదు. పిల్లలు ఫాల్ హ్యాండ్స్. సరే కూర్చోండి. రైట్. సో ప్రార్థనతో వాక్యం వినండి. కొంచెంసేపు మాట్లాడతా కాబట్టి మీరు ప్రార్థనతో వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడును గాక. సో లాస్ట్ టైం I preached about born again, the same subject I'm going to continue for some time. సో దాని గురించే మీతో కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నాం. మన స్పిరిచువల్ లైఫ్లో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్స్ అబౌట్ born again only. Amen. So we are born and we are born again. Born in flesh but born again in spirit. శరీరంలో జన్మించాం, ఆత్మలో తిరిగి జన్మించాం. లాస్ట్ 1 month I was in Kerala, so I was preaching in Malayalam, so now a bit little confused in speaking in Telugu also. అందుకే అటు ఇటు కొంచెం కన్ఫ్యూషన్ అవుతుంది. కానీ ప్రార్థనతో వాక్యం అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో అందరితో మాట్లాడును గాక. రైట్, మళ్ళొకసారి చేతుల పైకి ఆమెను చెప్దామా? రైట్, ఐఎమ్ గోనా స్పీక్ అబౌట్ ద బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్సెస్. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయమే తిరిగి జన్మించటం అనేది. తిరిగి జన్మించటం, శారీరకంగా పుట్టాము, తర్వాత ఆత్మికంగా తిరిగి పుట్టాము. శారీరకంగా పుట్టాము, ఆత్మికంగా తిరిగి జన్మించాం. శరీరంలో పుట్టినది అది శారీరకమైన జన్మం, ఆత్మలో పుట్టినది ఆత్మికమైన జన్మం. వెన్ వీ బోర్న్ ఇన్ ఫ్లెష్ it's born in physical realm, but when you born in spirit it is in spiritual realm. Amen. So just two kinds of birth that we find in the Bible. One is physical birth and second is spiritual birth. Physical birth వచ్చేసి శారీరకమై జన్మించటం, స్పిరిచువల్ బర్త్ వచ్చేసి ఆత్మికమై జన్మించటం. సో మనిషిలో 3 ఉంది. లాస్ట్ టైం మనం విన్న మాట చిన్నగా రివైజ్ చేస్తున్నాం. సో శరీరం, ప్రాణం, ఆత్మ. ఓకే మినిట్ బాబు, నా బంగారం లేకరా, టేక్ హిమ్ అండ్ పుట్ హిమ్ దేర్. అక్కడ కూర్చోబెట్టండి, అక్కడికి వచ్చి లెక్క. నో ఇట్స్ ఓకే వాళ్ళకి వచ్చాను, నో ప్రాబ్లం. సండే క్లాస్ ఉందా? ఇట్స్ ఓకే ఫర్ సమ్ టైమ్. నో, దే విల్ సిట్, దే విల్ రిసీవ్ ద అనాయింటింగ్ ఇన్ జీసస్ నేమ్. ఓకే, హల్లెలూయా. సో శరీరంలో జన్మించటం, ఆత్మికంగా జన్మించటం. సో ఒక మనిషిలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. సో బాడీ ఈజ్ వాట్ యు సీ అవుటర్ షెల్, సోల్ ఈజ్ వాట్ యువర్ థింకింగ్ ఎబిలిటీ, యువర్ మైండ్, విల్, ఎమోషన్స్, డిజైర్స్, ఇదంతా మీ ప్రాణానికి సంబంధమైనది. ఇంకా మీ స్పిరిట్ అంటే మీ ఆత్మ, మీ నిజమైన వ్యక్తిత్వం. సో బాడీ ఉంది, సోల్ ఉంది, స్పిరిట్ ఉంది. శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరం అనేది బయట కనబడుతుంది, ప్రాణం అనేది మీ మనసు, మీ ఊహలు, మీ తలంపు. ఆత్మ అనేది మీ నిజమైన వ్యక్తిత్వం. యువర్ రియల్ పర్సనాలిటీ ఎవరని అడిగితే మీ ఆత్మే, యువర్ స్పిరిట్ మ్యాన్. ఆమేన్, హల్లెలూయా. ఓన్లీ కార్డ్స్ ఆర్ నాట్ ప్లేయింగ్, ఓన్లీ కార్డ్స్. ఓకే, హల్లెలూయా. రైట్, వినండి. సో శరీరం బయట కనబడుతుంది, ప్రాణం నాలో ఉంది, ఇంకా ఆత్మ అది దేవుడిది. ఇంక క్లియర్గా మీకు చెప్పాలని ఆశపడుతున్నాం. శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరం లోక సంబంధం, ప్రాణం నా సంబంధం, ఆత్మ దేవుని సంబంధం. శరీరం లోకాన్ని తెలుసుకుంటుంది, ప్రాణం నేనెవరో తెలుసుకుంటుంది, ఆత్మ దేవుడెవరో తెలుసుకుంటుంది. ఆమేన్.
సో వెన్ గాడ్ క్రియేటెడ్ ఆడమ్ అండ్ ఈవ్, దేవుడు ఆదాం అవ్వని సృష్టించినప్పుడు, ఆదాం అంటే మట్టి నుంచి మానవుని సృష్టించినప్పుడు ఆ మట్టిలో దేవుడు జీవశ్వాసం రిలీజ్ చేశారు. గాడ్స్ బ్రెత్ ఇస్ రూహా బ్రెత్ ఇస్ లైఫ్. సో అక్కడ స్పిరిట్ మ్యాన్లో లైఫ్ వచ్చింది. స్పిరిట్ మ్యాన్లో ఏమొచ్చింది? లైఫ్ వచ్చింది. ఆ లైఫ్కి జోయల్ లైఫ్ అని చెప్తారు. వాట్ లైఫ్? జోయల్ లైఫ్. దిస్ జోయల్ లైఫ్ గాడ్స్ లైఫ్. జోయల్ లైఫ్ ఎవరిది? జీవం, దేవుని జీవం. సో ఈ మట్టి అయిన బొమ్మలో దేవుడు అని లైఫ్ రిలీజ్ చేయగానే దానిలో జీవాత్మ ప్రవేశించింది. దేవుని లైఫ్ దానిలో ప్రవేశించింది. ఆమె చెప్పండి గట్టిగా, చేతులపైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో జీవాత్మ పొందిన శరీరంగా ఆదాం మారినప్పుడు ఆ జీవం దేవుని జీవం. ఆ జీవం ఎవరి జీవం చెప్పండి? గాడ్స్ లైఫ్. దానికి జోయల్ లైఫ్ అని చెప్తారు. ఏ లైఫ్ చెప్పండి గట్టిగా? జోయల్ లైఫ్. ఈ జోయల్ లైఫ్ అంటే గాడ్స్ లైఫ్. ఇప్పుడు అమ్మ ఇక్కడ చూడండి, ఆదాం అవ్వకి ఎవరు నేర్పించక్కలేదు. నోబడీ థాట్ దెమ్. ఏ ఫార్ యాపిల్, బి ఫార్ ball, C for nobody thought Adam and Eve. There was no college, no university, no Sunday school, nothing. They learn, they automatically when they saw the elephant, వాళ్ళు ఏమి చెప్పారు? ఏనుగుని చూడగానే ఏనుగుని చెప్పారు. కోతిని చూడగానే ఎవరు పేరు పెట్టింది? ఆదాం. హై ఆదాం, హౌ డు యూ గెట్ దిస్ నాలెడ్జ్? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాం చెప్తాడు, నాకేం తెలియదు, కానీ నాలో ఒక లైఫ్ ఉంది. ఆ లైఫ్లో ఆటోమేటిక్గా ఒక నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ దేవుని నాలెడ్జ్. దట్స్ అ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. గాడ్స్ విజ్డమ్ ఎవరి మీద ఉంది? ఆదాం మీద. ఎందుకంటే వాళ్ళ స్పిరిట్లో జోయే లైఫ్ ఉంది. స్పిరిట్లో జోయే లైఫ్. కానీ ఎప్పుడైతే ఆదాం అవ్వ పాపం చేశారో, పాపం చేయగానే వాళ్ళ స్పిరిట్లో ఉన్న లైఫ్ వాళ్ళని విడిచి వెళ్ళిపోయింది. అంటే గాడ్స్ లైఫ్ వాళ్ళ దగ్గర నుంచి దూరం అయింది. పాపం వచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధమైన జీవం ఆదాంలో ఉంది కాబట్టి ఆ పరిశుద్ధం అశుద్ధం కలిసిపోవదు. ఆమేన్. ద హోలీనెస్ అన్హోలీనెస్ విల్ నాట్ గో టుగెదర్. సో హాలీనెస్తో పాటు అన్నిలో అన్హోలీనెస్ లోపలికి వచ్చిన వెంటనే, పాపం వచ్చిన వెంటనే ఈ పరిశుద్ధ జీవం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఆత్మీకంగా చచ్చిపోయారు. ఎవరు? ఆదాం అవ్వ. ఆదాం పాపములు చనిపోయారు కాబట్టి వాళ్ళ వలన జనరేషన్స్, తరాలుగా ఇప్పుడు మనం కూడా చచ్చిపోయిన స్థితిలో ఉన్నాం. అందుకే బైబిల్లో ఎఫెసీయ పత్రికలో ఒక మాట ఉంది, మీ అపరాధము చేతను పాపము చేతను మీరు సచ్చిన వారై ఉండగా పాపం ఒక జీతం. ఏం మాట్లాడలేదు. పాపం ఒక జీతం. సో I sinned. It's not me sin. When Adam sinned, sin లోపల ఉందా కాబట్టి పాపాన్ని బట్టి చచ్చిపోయారు, పాపాన్ని బట్టి చనిపోయారు. సో ఇప్పుడు బైబిల్లో చూస్తే ఆదాం అవ్వ చనిపోలేదు. చనిపోయారా? చనిపోయలేదు. అప్పుడు మీరు చెప్పచ్చు, అంటే అదే జీవం. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇట్? ఐ కెన్ సే ఇట్స్ ద లైఫ్ ఆఫ్ ద సోల్. అది ప్రాణములు ఉన్న జీవం. సో ప్రాణములో జీవం ఉందా? అవును, జీవం. ఆ జీవానికి సూకే లైఫ్ అని చెప్తారు. ఏ లైఫ్ చెప్పండి? సూకే. కొంచెం గట్టిగా చెప్పండి. సూకే లైఫ్. సూకే అంటే ప్రాణములు ఉన్న జీవం. అది సో ప్రాణం, బ్రీత్, మన బ్రెత్లో ఉన్న లైఫ్ అది. ఇంకా మన శరీరంలో కూడా జీవం ఉంది, బాడీలో కూడా. సో మూడులో లైఫ్ ఉంది. బాడీలో లైఫ్ ఉంది, సోల్లో లైఫ్ ఉంది, స్పిరిట్లో లైఫ్ ఉంది. సో స్పిరిట్లో ఉన్న లైఫ్కి పేరేంటి? జోయల్ లైఫ్. అది గాడ్స్ లైఫ్. సూకేలో ఉన్న లైఫ్, నేను ఊపిరి ఆడుతున్నాను కదా, శ్వాసం, దిస్ ఇస్ మై సూకే లైఫ్. ఇంకా నా శరీరంలో, నా బాడీలో లైఫ్ ఉంది. ఉందా? మీ లైఫ్, బాడీలో లైఫ్ ఉందా? ఎక్కడుంది లైఫ్లో? బాడీలో లైఫ్ ఎక్కడ? బాడీలో లైఫ్ ఎక్కడ? సైన్స్ తెలిసిన తెలుసు, బ్లడ్లో ఉంది. ఈరోజు నా కోసం, మీకోసం యేసు ప్రభు కాల్వరి సిలువలో బ్లడ్ ఇచ్చారంటే దానికి అర్థం దాని లైఫ్ ఇచ్చారు. యేసయ్య లైఫ్ ఇచ్చారు. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి, ద లైఫ్ ఆఫ్ గాడ్. ఓ మై గాడ్, హల్లెలూయా. మీకు అర్థం అవుతుందా? సో శరీరం, ప్రాణం, ఆత్మ, బాడీ, సోల్ అండ్ స్పిరిట్. బాడీ ఇస్ వాట్ యు సీ అవుట్ షెల్, అండ్ సోల్ ఇస్ యువర్ mental capacity, your emotions, your desires, all just comes in the soul, and your spirit is your real man. So ఆత్మ మనిషి పాపంలో పడిపోయినప్పుడు, పాపం వలన వాళ్ళ లైఫ్లో ఉన్న ఆ గాడ్లీ లైఫ్, డివైన్ లైఫ్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళు సూకే లైఫ్లో జీవిస్తున్నారు, ఇంకా బ్లడ్లో ఉన్న లైఫ్లో జీవిస్తున్నారు. ఎంతమందికి
అర్థమవుతుంది. సో ఆత్మికంగా చచ్చిపోయాడు. అందుకే నేను చెప్పాను కదా, త్రూ బాడీ యూ విల్ నో ద వరల్డ్, త్రూ సోల్ యూ విల్ నో యువర్ సెల్ఫ్, త్రూ స్పిరిట్ యూ విల్ నో గాడ్. హల్లెలూయా. రైట్, ఇంకా కొంచెం క్లియర్గా అర్థమయ్యే రీతిలో చెప్తా. శరీరంలో కంటి ద్వారా మీరు కనబడుతుందా? మాట్లాడాలి. కళ్ళ ద్వారా కనబడుతుందా? చెవి ద్వారా వినిపిస్తుందా? నోరు ద్వారా మాట్లాడుతున్నారా? ఐ మీన్ చెయ్యి ద్వారా టచ్ చేయగలుగుతున్నారా? 5 సెన్సెస్ యాక్టివ్ బాడీలో. సేమ్ థింగ్ సోల్లో కూడా. లోకాన్ని తెలుసుకుంటున్నాం మనం బాడీ ద్వారా. త్రూ బాడీ వీఆర్ నోయింగ్ ద వరల్డ్, త్రూ సోల్ యు ఆర్ నోయింగ్ యువర్ సెల్ఫ్. అమ్మ ఇక్కడ చూడండి, నా వ్యక్తిగతమైన విషయం, నా డీప్ సీక్రెట్స్ ఈవెన్ మై వైఫ్ డజంట్ నో. ఎస్, యువర్ డీప్ సీక్రెట్ యువర్ హస్బెండ్స్ విల్ నాట్ నో, యువర్ వైఫ్ విల్ నాట్ నో, యువర్ ఫ్రెండ్స్ విల్ నాట్ నో. ఎస్ ఆర్ నో? హూ నోస్ ఇట్? ఓన్లీ యూ, ఓన్లీ యూ అండ్. అవునంటారా? ఇప్పుడు అందుకే నా గురించి నేను తెలియాలంటే నా ప్రాణాన్ని బట్టి నాకు తెలుసు. I know me because of my soul. My memories are in my soul. అర్థమవుతుందా? నా జ్ఞాపకాలు నా సోల్ ఉంది. కానీ నా ఆత్మ దేవుడిది కాబట్టి ఆత్మ ద్వారా దేవుని తెలుసుకోవాలి. మై స్పిరిట్ ఇస్ గాడ్స్. సో ఐ షుడ్ నో గాడ్ త్రూ మై I should know God through my. But now I am not able to see God. I am not able to hear God. దేవుని ఎవరిని చూసిన వాళ్ళు ఉన్నారా? చెప్పండి. దేవుడిని ఎవరిని టచ్ చేసిన వాళ్ళు ఉన్నారా? దేవుని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారా? దేవుని స్మెల్ చేసిన వాళ్ళు ఉన్నారా? No, because spiritually we were dead. అందుకే బైబిల్ మరలా చెప్తున్నాను, పాపం చేత అపరాధం చేత మీరు సచ్చిన వారే ఉండగా you were dead because of your transgressions and sins. But today I want to tell you a good news. Because of Jesus, God made you alive. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మమ్మల్ని మరలా జీవింపచేశారని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఈ జీవం ఎలా పొందుకుంటున్నామని లాస్ట్ టైం బోర్న్ అగైన్ వాక్యాన్ని బట్టి మీరు తెలుసుకున్నారు. బైబిల్లో మేము చూసాం, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతం జీవం అక్షయమైన దేవుని వాక్య మూలముగా తిరిగి జన్మించిన వారు. యు ఆర్ బోర్న్ అగైన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ టోల్డ్ యూ, రిమెంబర్ దట్? సో we are born again by the word of God. So when I am born again, I am not a old creation, I am a new creation in Jesus Christ. నేను యేసులో తిరిగి జన్మించినప్పుడు నేను పాత వ్యక్తి కాదు, ఆత్మలో నేను నూతన సృష్టిగా మార్చబడుతున్నా. సరే, ఇక్కడ చూడండి, నేను కొంచెం స్కిప్ చేసి ముందుకు వస్తున్నాను. ఈరోజు సందేశం చెప్పాలని ఇంతవరకు ఒక ఇంట్రడక్షన్ చెప్పా. శ్రద్ధగా చూడండి. సో నా శరీరం పాతదే, నా మనసు పాతదే. కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే నేను స్వీకరిస్తానో ఆ క్షణంలో నా ఆత్మ కొత్త సృష్టి. మీరు ఆమె చెప్పలా? సో మరలా చెప్తా. శరీరం పాతదే, నా ప్రాణము పాతదే, కానీ నా ఆత్మలో యేసు ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించిన వెంటనే నా ఆత్మ నూతన సృష్టి వచ్చింది. హల్లెలూయా. So you become new creation, not on your outer part, you become new creation on your. కొంతమంది చర్చికి వెళ్ళిన వెంటనే, సారీ ఫస్ట్ డోంట్ మైండ్, కొంతమంది చర్చికి వచ్చిన వెంటనే అబ్బా నేను చర్చికి వచ్చా, వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, క్లీన్ చేయాలి. నన్ను అవుట్ సైడ్ కాదు చేంజ్ ఫస్ట్ కనబడేది, ఫస్ట్ చేంజ్ లోపల కనబడుతుంది. మీరు ఆమె చెప్పలే సరిగ్గా. ఫస్ట్ చేంజ్ ఎక్కడ కనబడుతుంది? లోపల చేంజ్. లోపల యు ఆర్ బికమింగ్ ఎ న్యూ క్రియేషన్. గుడ్ చూసారు కదా, లాస్ట్ టైం కూడా చెప్పాను, గుర్తుంది? గుడ్. కొంతమంది ఇక్కడ చూస్తున్నారు. హే దిస్ ఇస్ మై స్టైల్. ఓకే, గుడ్డు తెలుసు కదా. ఈ గుడ్డు బయట నుంచి గుడ్డుని కొడితే లోపల ఒక లైఫ్ ఉందా లేదా? గుడ్డు లోపల లైఫ్ ఉందా? ఆ లైఫ్ ఏమైపోతుంది? లోపల ఉన్న లైఫ్ చచ్చిపోతుంది. కానీ అదే గుడ్డు లోపల నుంచి పగులు కొడితే లోపల నుంచి ఏం బయటకు వస్తుంది? జీవం బయటకు వస్తుంది. ఈరోజు దేవుడాత్మ చెప్తున్నారు, బయట కాదు రూపాంతరం, లోపల రూపాంతరం. ఆ లోపల ఉన్న రూపాంతరం బయట కనబడబోతుంది. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టే కొట్టండి, పర్వాలేదు. కమా కొంతమంది కొంచెం నవ్వుతా చప్పట్లు కొట్టండి మళ్ళీ ఒకసారి. హల్లెలూయా. అర్థమవుతుందా? When an egg is broken from outside, inside life dies.
But when an egg is broken from inside, a new life begin. I believe, I prophesy, this 2024 our church, a new thing is going to start up. New beginning is going to start up. It's going to go forward. It's going to go forward. Come on, నమ్మిన వాళ్ళు మాత్రం ముందుకు కొనసాగే ఒక జీవగలిగిన శక్తి. Come on, something new, something fresh which is alive and active is going to happen in our church in the mighty name of Jesus. Hallelujah. When I say church, it is all about you. Amen. When I search, it's prophecy for everybody. మీరు ఆమెన్ చెప్పలా? ఆమెన్ అంటే ఏంటి? అలాగే జరుగును గాక. ఎవరు ఆమెన్ చెప్తారో వాళ్ళు పొందుకుంటారు అంతే. హల్లెలూయా. ఆమేన్. అర్థం అవుతుందా? సో అవుట్ సైడ్, నేను మెల్లగా చెప్తున్నాను మీరు అర్థం అవ్వాలని. అవుట్ సైడ్ ఐఎమ్ ఏ ఓల్డ్ క్రియేషన్, బట్ ఇన్సైడ్ ఐఎమ్ ఏ న్యూ క్రియేషన్. మై పాస్టర్ ఇస్ టు టీచ్ అబౌట్ న్యూ క్రియేషన్. అండ్ ఈ బుక్లో కూడా ఉంది న్యూ క్రియేషన్ అనే బుక్లో మీరు వినండి, చాలా విషయాలు అందులో రాశారు. నేను కూడా అది చదివాను. ఇచ్చారు కదా, మీరు చదివారా? ఎంతమంది చదివారు? ఈరోజు వచ్చారా? ఓకే, వెరీ సూన్ యూ విల్ గోయింగ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ డీటెయిల్. అందుకేమో దేవుడు ఆత్మ ఇదే మాట్లాడుతున్నారు. ఆమె హల్లెలూయా. ఆమె చెప్పండి గట్టిగా. అండ్ ఏం బుక్ తీసుకొచ్చారు నేను చూడలేదు, కానీ దేవుడు ఆత్మ చెప్పారు ఇదే మాట్లాడమని. సో ఐ బిలీవ్ ఇది వాక్యం మీకు కనెక్ట్ అవుతుంది. ఏదో గొప్ప కార్యం మీ జీవితంలో దేవుడు చేయబోతున్నారని. హల్లెలూయా. ఓకే, శ్రద్ధగా ప్రార్థనతో వినండి. సో అవుట్ సైడ్ ఐఎమ్ ఓల్డ్ క్రియేషన్. నా పాస్టర్ గారు, వెన్ మై పాస్టర్ టోల్డ్ మీ అబౌట్ న్యూ క్రియేషన్ అండ్ ఈ టోల్డ్ అబౌట్ బ్యాప్టిజం చెప్పగానే చెప్పారు, బ్యాప్టిజం పొందిన తర్వాత ఒకరు నూతన సృష్టిగా మార్చబెడతారు. అప్పుడు నాకు కూడా ఆశ, నేను నూతన సృష్టి అంటే ఏంటి అని నాకు తెలియదు. మై థాట్ ఆఫ్ న్యూ క్రియేషన్ ఇస్ మై ఫిజికల్ స్ట్రక్చర్ ఇస్ గోయింగ్ టు చేంజ్. కొంచెం హైట్ అవుతాను, ఇంకా కొంచెం కలర్ అవుతాను అని అనుకొని బ్యాప్టిజం కోసం వాటర్లో దిగక మునుపు ఐ టోల్డ్ టు మై ఫ్రెండ్ బ్రో, when I come out of the water, you only should cover me with the blanket. కవర్ చేసుకొని డైరెక్ట్గా నన్ను అద్దం దగ్గర తీసుకెళ్ళాలి. ఎక్కడ? అద్దం దగ్గర. సో నేను కలుతరును, నువ్వే నన్ను పట్టుకొని అద్దం దగ్గర తీసుకెళ్ళాలి. సో when I go to the అద్దం, నేను అద్దం దగ్గరికి వెళ్ళగానే నేను కళ్ళు తెరుస్తా, అప్పటి వరకు నేను జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని చెప్పాడు. షూర్ బ్రో. నేను వాటర్లో బ్యాప్టిజం తీసుకున్నా. బ్యాప్టిజం పొందిన వెంటనే కళ్ళు అలాగే తెరవలేదు, కళ్ళు మూసుకునే ఉన్నా. స్టెప్ ఎక్కాను, ఆయన నాకు కవర్ చేసుకున్నాడు, డైరెక్ట్గా అద్దం దగ్గర తీసుకెళ్ళాడు. నా ఆశ ఏంటి తెలుసా? నా ఫేస్ చేంజ్ అయింది, నేను హైట్ అయ్యాను, ఇంకా కొంచెం డిఫరెంట్ అయ్యి ఉండదు. నేను కళ్ళు మెల్లగా ఒంటరి కన్నుతో చూసా. కళ్ళు తిరిగి చూస్తే అక్కడ నేనే. There is no change. I could not see any change on me, but I can see change in me. Are you understanding? మార్పు అనేది బయట కాదు, లోపల వచ్చే మార్పే బయట కూడా కనబడబోతుంది. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందన్నమాట. సో అవుట్ సైడ్ ఇట్స్ ఎ ఓల్డ్ క్రియేషన్, ఇన్సైడ్ ఇస్ ఎ న్యూ క్రియేషన్. అవుట్ సైడ్ వరల్డ్, ఇన్సైడ్ వర్డ్. బయట లోకము, లోపల వాక్యము. బయట నేను వేరేగా ఉంటాను, అస్సలు పనికిరాని వ్యక్తిగా ఉంటాను, కానీ లోపల క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడుతున్నాను. బయట లోక సంబంధంగా పుట్టాను, లోపల ఆత్మ సంబంధంగా పుట్టాను. అవుట్ సైడ్ ఐ బార్న్ ఇన్ ఫ్లెష్, ఇన్సైడ్ ఐ బార్న్ ఇన్ స్పిరిట్. అవుట్ సైడ్ ఐ బార్న్ న్యాచురల్, ఇన్సైడ్ ఐ బార్న్. Somebody is telling it. Come on. Inside I am. నాకు అర్థమైంది. ఐ యామ్ అని చెప్పాం కదా, అందుకే మీకు బాధ. ఓకే, అవుట్ సైడ్ వీఆర్ న్యాచురల్, ఇన్సైడ్ వీఆర్. అబ్బో సెల్ఫిష్ చాలామంది. ఐ యామ్ అని చెప్పగానే హల్లెలూయా. అవుట్ సైడ్ వీ బార్న్ ఇన్ డార్క్నెస్, బట్ ఇన్సైడ్ వీఆర్ బార్న్ ఇన్ మ్యాన్. బయట నేను చీకటిలో పుట్టాను, లోపల ఆశ్చర్యకరమైన వెలుగులోకి తిరిగి జన్మించాను. బయట దేవునికి దూరంగా పుట్టాను, లోపల దేవునికి కాదు దేవునిలోనే పుట్టాను. హల్లెలూయా.
బయట నేను శాపంగా ఉన్నా. అందరూ నన్ను చూసి ఏచో శాపం అని చెప్పారు. మెనీ పీపుల్ సెడ్ యువర్ ఎ కర్స్, యువర్ ఎ కర్స్ టు మై హౌస్, యువర్ కర్స్ టు ది సొసైటీ. చాలా మంది శపించారు. అవుట్ సైడ్ ఐఎమ్ ఎ కర్స్, బట్ ఇన్సైడ్ ఇన్ మై స్పిరిట్ ఐఎమ్ ఎ బ్లెస్సింగ్. అబ్రహాం పొందిన ఆశీర్వాద వచనం నేను కూడా పొందుకున్నాను. కాబట్టి నేను ఒక ఆశీర్వాదం అని నమ్మిన వాళ్ళు మాత్రం కొట్టండి, పర్వాలేదు. అప్పుడప్పుడు చప్పట్లు కొట్టండి, మీ హెల్త్కి కూడా మంచిదే. ఆమని చెప్పండి. హల్లెలూయా. అవుట్ సైడ్ ఐ యామ్ కర్స్, బట్ ఇన్సైడ్ ఐ యామ్. ఇన్ వరల్డ్ ఐ యామ్ గుడ్ ఫర్ నథింగ్, బట్ ఫర్ ద వర్డ్ ఐ యామ్ గుడ్ ఫర్ సంథింగ్. ఎంతమందికి నా మాట అర్థం అవుతుంది? హల్లెలూయా. బయట నాకు ఫుల్ డిప్రెషన్సే, కానీ లోపల ఐ యామ్ ఎంకరేజ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. సో అందుకే ఈరోజు ప్రాముఖ్యంగా బయట మనకేముంది, లోపల మనకేముందని రెండు విషయాల్ని డిఫరెన్సెస్ చేసి మీతో మాట్లాడి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడతాను. రెడీగా ఉన్నారా? సో లోపల ఉన్న మీ పొజిషన్ ఏంటో, బయట ఉన్న మీ పొజిషన్ ఏంటో రెండు మీకోసం త్వరగా చూపించి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడతాను. రెడీగా ఉన్నారా? సో చాలా రెఫరెన్స్ తీసుకొని మాట్లాడాలని ఆశ. ఐ రియలీ ప్రైజ్ గాడ్. అండ్ ఒక 10 minutesలో దాదాపు ఒక 20 verses అలాగే చెప్పేశారు. ఫుల్ వాటర్ ఫ్లోయింగ్, రైట్. సో ఇప్పుడు ఐ బిలీవ్ నేను ఇక వాక్యం మాట్లాడుతుంటే ఐ థింక్ షీ విల్ హ్యావ్ రిమెంబర్డ్ లాట్ ఆఫ్ వర్సెస్ ఈస్ కమింగ్ టు యువర్ మైండ్. వాక్యం లోపల ఉంటే ఖచ్చితంగా వాళ్ళు దీవించబడతారు. వాక్యం లోపల ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆమె చెప్పండి గట్టిగా, రైట్. సో లోపల మేమేమై ఉన్నాము, బయట మనకేముంది అని రెండు ప్రాముఖ్యమైన విషయాలు డిఫరెన్సెస్ చేసి మీకోసం మాట్లాడాలని ఆశపడుతున్నాం. శ్రద్ధగా ప్రార్థనతో వింటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో అందరితో మాట్లాడును గాక. ఓకే, somebody say hallelujah. Look at me. Two differences. One is about your inside realm, second is about your outside realm. One is your physical realm, second is your spiritual realm. Ready na? ఎస్. సో అన్ని రెఫరెన్స్ నేను చెప్పను, కానీ ఒకే ఒక బుక్లో ఒకే ఒక అధ్యాయం నుంచి మొత్తం చెప్పాలని ఆశపడుతున్నాం. ఐ లవ్ దిస్ మ్యాన్ కాల్డ్ అపోస్టల్ పౌల్ రాసిన ఒక బుక్ రోమపత్రిక ఓపెన్ చేసుకుందామా? రోమన్స్ చాప్టర్ 8, రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న చాలా విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాం. మళ్ళీ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? చేతులు పైకెత్తి మళ్ళీ ఒకసారి హల్లెలూయా. ఓకే, రోమపత్రిక చాప్టర్ 8లో ఈ 8 చదివినప్పుడు నాకు తెలిసి దాదాపు 100కి పైన సారి నేను ఈ చదివా. ఐ రెడ్ రోమన్స్ చాప్టర్ 8 more than 100 times. ఈ 100 times చదివినప్పుడు, more than 100 times చదివినప్పుడు Lord started speaking to me lot of revelations from the book of Romans, especially from chapter 8. సో చాప్టర్ 8లో ఉన్న ప్రాముఖ్యమైన 2 భాగాలు మీకు చూపించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. చాప్టర్ 8లోనే 2 partsగా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ పార్ట్ ఈజ్ ఇన్సైడ్ పార్ట్, సెకండ్ పార్ట్ ఈజ్ అవుట్ సైడ్ పార్ట్. ఒకటి భాగం లోపల ఉన్నది, రెండో భాగం బయట ఉన్నది. రెడీగా ఉన్నారా? ఆమె చెప్పండి. మీరు ఎక్సైట్మెంట్గా ఉంటే నేను కూడా ఎక్సైట్గా మాట్లాడతా. అయ్యో హల్లెలూయా. మేము ఎక్కువగా ఆంధ్ర సైడ్లో వాక్యం మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ కొంచెం బాగా ఎక్సైట్మెంట్తో చప్పట్లు కొడుతూ ఆమెను చెప్తారు. నాకు తెలుసు అక్కడ కంటే ఇక్కడ మన తెలంగాణ వేరే లెవెల్. అమ్మో, మీకు అర్థమైంది, మీరు కూడా ప్రవక్తలే. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. Right. So 2 parts I'm going to speak to you about inside and outside, about your physical realm and about your spiritual realm. First I'm going to speak about the spiritual realm, then I'm going to speak to you about the physical realm. Ready na? Yes. నేను ఎక్కువ రెఫరెన్స్ అని తీసుకొని ఒకే ఒక చాప్టర్లోనే 2 భాగాలు, రోమన్స్ చాప్టర్ 8లో 2 భాగాలు. ఫస్ట్ ఇన్సైడ్ రియల్మ్ గురించి మాట్లాడతా. వెన్ యూ రీడ్ రోమన్స్ చాప్టర్ 8 verses 1, లోపల తిరిగి జన్మించిన మనకి దేవుడిచ్చే ప్రాముఖ్యమైన పొజిషన్ ఏంటి అని చూపిస్తున్నాం. రోమన్స్ చాప్టర్ 8 verses 1. యా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మీరు ఆమె చెప్పలేదు, చూసారా? మరోసారి కొంచెం గట్టిగా చదువుతారా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, హలో, క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు దగ్గర ఉన్న వారికి, నో క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసునందున్న వారికి, ఇట్ మీన్స్ వాట్? యేసులో ఉన్న వారికి, దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్, ఏ శిక్షా విధియు లేదు. ఆమెన్ చెప్పలా మీరు? వాట్ యు మీన్ బై ఇన్ క్రైస్ట్? క్రీస్తులో. ఆమె ఇక్కడ చూడండి. పంచదార చేతిలో పట్టుకొని పంచదార చూస్తూ మాలాంటి వాళ్ళు అలా చేస్తాం.
పక్కనే పాలు పెట్టుకొని ఆ పంచదార చూస్తూ పాలు తాగుతున్నా, టేస్ట్ ఉండదా? ఉండదు. పంచదార పక్కన పెట్టి పంచదార చూస్తూ పాలు తాగితే టేస్ట్ ఉండదా? ఉండదు. పంచదార దగ్గరే కాదా? షుగర్ ఇస్ నియర్ బై ద మిల్క్. వీ టేక్ దట్ మిల్క్ అండ్ డ్రింక్ లుకింగ్ అట్ ద షుగర్. విల్ ఇట్ బి టేస్టీ? నో. పక్కనే కాదా షుగర్? షుగర్ ఇస్ వెరీ నియర్, నో, వెరీ క్లోజ్. ఎస్. కానీ ఇదే పంచదార when you put the sugar inside the milk, బా ఏంటది చెప్పారా? చెప్పండి. అది when the sugar is in the milk, పంచదార పాల్లో కలిస్తే అది స్వీట్గా మారుతుంది. దేవుడు చెప్తున్నాడు, దేవుడు మీ పక్కన కాదు, దేవుడు మీలో కలిసిపోవాలి. మనం దేవుడిలో కలిసిపోవాలి. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు చెప్పండి, యేసు నాలో, నేను యేసులో. ఆమె చెప్పండి. సే ఈ యేసులో ఉన్న వారికి there is therefore now no condemnation to them which are in Christ Jesus. యేసులో ఉన్న వారికి ఏం లేదంట, ఏ శిక్ష. అమ్మ ఇక్కడ చూడండి, ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డగా ఉన్నారు. పాపమించి ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు నడిపించారు. దేవుడు కృపలో దేవుడు మిమ్మల్ని అభిషేకం చేశారు. కాబట్టి ఏమైనా సాతాను కాదు, చాదబడి కాదు, ఏది మీ దగ్గరికి వచ్చి మీ పాస్ట్ చెప్పినా దేవుడు చెప్తున్నారు, దేర్ ఇస్ నో కండమ్నేషన్, యు ఆర్ ఆల్రెడీ ప్యూర్. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి, ఐ యామ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ఐ యామ్ ఇన్ జీసస్, సో దేర్ ఇస్ నో కండమ్నేషన్. మనం ఒక మీటింగ్ వెళ్ళాం. మీటింగ్ వెళ్తే రెస్ట్ కోసం చర్చ్లో ఉన్న ఒక రూమ్ ఇచ్చారు. దే గేవ్ మీ అ రూమ్ టు స్టే. దట్ దేర్ వాస్ నియర్ బై ద చర్చ్ హాల్. అండ్ మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుందామని పడుకున్న టైంలో బాగా ఏడుపు, సంబడి ఈస్ క్రైయింగ్, ప్రార్థన చేస్తున్నారు, ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏంటని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక అమ్మమ్మ ప్రార్థన చేస్తుంది, నేను మట్టి అయ్యా, నేను ధూళి అయ్యా, నేను పురుగు అయ్యా, పురుగు అయ్యా. అమ్మ, పురుగు ఎక్కడ ఉండదు చెప్పండి? బైబిల్ ప్రకారం చెప్పండి, పురుగు ఎక్కడ ఉండదు? అగ్ని ఆరదు, పురుగు ఎక్కడ ఉండదు? మన పురుగు అయ్యో నేను పురుగు అయ్యా. బైబిల్ సేస్ యు ఆర్ నాట్ ఏ పురుగు, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఎంతమంది ఆమెను చెప్తారు, నేను దేవుని బిడ్డగా ఉన్నా? హల్లెలూయా. సాతాన్ మీ దగ్గరికి వచ్చి, మొన్న నా ఫ్రెండ్ చెప్పాడు, బ్రదర్ నేను ఇప్పటి నుంచి 21 days కంటిన్యూస్గా ప్రే చేసుకుందామని అనుకున్నాను. ఒక టైం పెట్టుకున్నాను, టైం అని పెట్టుకొని ప్రార్థన కోసం కూర్చున్నా. 2 days మంచిగా ప్రే చేశా, కానీ 3వ రోజు ప్రే చేయలేకపోయా. అండ్ 4th day మరలా అదే టైంకి ప్రార్థనల కోసం కూర్చుంటే ఎవరో నా దగ్గరికి వచ్చి, నన్ను నువ్వు ప్రేయర్ చేయలేదు, నువ్వు పాపిష్టి మనిషి, నువ్వు ఏం ప్రార్థన చేస్తావు, ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తావా అని చెప్పి ఎవరో మాట్లాడుతున్నారంట. అలా ఆలోచన వచ్చినప్పుడు, గిల్ట్ వచ్చినప్పుడు, అయ్యో నేను ప్రార్థన చేయలేదని చెప్పి అనుకొని ఆ టైం కూడా వేస్ట్ అయిపోయింది. సరే రేపు చేసుకుందాం అనుకున్నాడు, మరలా కూర్చున్నాడు, మరలా ఇది ఆలోచన, నిన్న చేయలేదు, మొన్న చేయలేదు, నువ్వు పాపిస్తే. ఇది చెప్తూ ఆయన ప్రార్థన లైఫ్ మొత్తం డల్ అయిపోయిందంట. నేను ఆ బ్రదర్తో చెప్పా, సాతాన్ మీ పాస్ట్ చెప్తాడు, కానీ మీరు సాతానికి ఫ్యూచర్ చెప్పండి. మీకు అర్థమవుతుందా? Satan will come to you and say about your past. He will show you a big cinema about you. మీ లైఫ్లో ఉన్న పాత కాలంలో ఉన్న అన్ని మొత్తం సినిమా చూపిస్తే సాతాన్తో చెప్పు, సాతానా నా పాస్ట్ నీకు తెలిసేమో, కానీ నాకు నీ ఫ్యూచర్ తెలుసు. ఈరోజు ఎంతమంది చెప్తారు, సాతాన్ ఐ నో యువర్ ఫ్యూచర్? మీరు నన్ను చూసి చెప్తున్నారు, సాతాన్ ఐ నో యువర్ ఫ్యూచర్. హల్లెలూయా. మీకు ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? హల్లెలూయా. సైతాన్ ఐ నో యువర్ ఫ్యూచర్. ఆమేన్. హల్లెలూయా. సాతాన్ మీ దగ్గరకు వచ్చి మీరు ప్రేయర్లో కూర్చుందామని, కొంచెం ఆత్మికంగా ఎదుగుదామని, బైబిల్ చదువుకుందామని అనుకున్నప్పుడు సాతాన్ మీ జీవితంలో మీ పాస్ట్ లైఫ్ అన్ని చూపించి మిమ్మల్ని కండెమ్ చేస్తాడు. కానీ బైబిల్ రాయబడినమాట, యేసులో ఉన్నందు వారికి ఏ శిక్ష లేదు. నమ్మిన వాళ్ళు మాత్రం ఆమెన్ చెప్పండి, ఐ యామ్ ఇన్ క్రైస్ట్ అండ్ దేర్ ఇస్ నో కండెమ్నేషన్. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? ఆమేన్. పక్క వాళ్ళు చేసి చెప్పండి, దేర్ ఇస్ నో కండెమ్నేషన్. మొన్న ఎవరు ఈ వాక్యం చదివి, అమ్మ ఇక్కడ చూడండి, మొన్న ఎవరు ఈ వాక్యం చదివి వాళ్ళు రాంగ్గా డాక్టరింగ్ తీసుకున్నాడు. ఏం తెలుసా? దేర్ ఇస్ నో కండమ్నేషన్. క్రిస్తులో ఉన్నాను కదా, నాకు శిక్ష లేదని అనుకొని, ఇంకా బ్రదర్ తాగొచ్చు కదా,
సిగరెట్ వేసుకోవచ్చు కదా, శిక్ష లేదు కదా. నో 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 నో, ఇది కండమ్నేషన్, బట్ దేర్ ఇస్ ఎ జడ్జిమెంట్ ఆల్సో. జడ్జిమెంట్ వేరే. అర్థమవుతుందా? యు ఆర్ ఇన్ క్రైస్ట్. సాతాన్ మీ పాస్ట్ మీతో అక్కర్లేదు. ఆమె చెప్పండి. ఒకవేళ సాతాన్ మీ చెవిలో వచ్చి మీ పాస్ట్ గురించి చెప్తే సాతాన్తో చెప్పి, సాతానా, గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. ఐ నో వన్స్ ఐ వాస్ ఇన్ డార్క్నెస్, బట్ నౌ ఐఎమ్ ఇన్ అ మార్వెలస్ లైట్. నౌ ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నమ్మిన వాళ్ళు మాత్రం మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి, నో మోర్ కండమ్నేషన్. ఆమేన్. సే ఫస్ట్ పాయింట్ ఏంటి? గట్టిగా చెప్పండి. క్రీస్తులో ఉన్న వాళ్ళకి ఏమో నెంబర్ 1 శిక్ష లేదు. ఓకే, వర్స్ 14 చదవండి. వర్స్ 14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. మీరు ఆమె చెప్పలేదు. సెకండ్ పాయింట్ మీరేమై ఉన్నారంట? దేవుని కుమారులు. దేవుని పొజిషన్ ఇస్ చేంజింగ్. ఫస్ట్ పాయింట్, ఐ యామ్ ఇన్ క్రైస్ట్, సో నో కండమ్నేషన్. క్రీస్తులో ఉన్నాను కాబట్టి నాకేం లేదు, శిక్ష లేదు. రెండవది ఏంటది? మీరు దేవుని కుమారులు. మీరు ఆమె చెప్పలేదు. ఎంతమంది కుమారులు కుమార్తె ఉన్నారు? ఆమె చెప్పండి గట్టిగా. మనం ఎలా కుమారుడుగా మార్చబడ్డామని మనం విన్నాం. ఆమె ఎలా వాక్యం రాయబడినమాట, తను యందు అంగీకరించిదురో తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలాగొట్టుకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఆమె చెప్పండి. సో యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ వర్స్ 15. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని. ఇప్పుడు మనం దేవుని పిల్లలమని. ఇప్పుడు 3 పాయింట్స్. ఒకటి పాయింట్ ఏంటది? శిక్ష లేదు. రెండవది ఏంటది? దేవుని కుమారులై ఉన్నాము. మూడవది దేవుని పిల్లలై ఉన్నాం. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. నేను టైం లేదు కాబట్టి వివరించట్లేదు, జస్ట్ స్పీడ్గా చెప్పి వెళ్తున్నాను. ఒకటేమని చెప్పగట్టిగా, శిక్ష లేదు. రెండవది దేవుని కుమారుడు. మూడవది పిల్లలు. ఇంకా నెక్స్ట్, దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. మనం పిల్లలమైతే వారసులము. అమ్మ ఇక్కడ చూడండి, ఇఫ్ యు ఆర్ ద చైల్డ్, మనం ఏమై ఉన్నాము? వారసులు అంటే ఏంటి? అధికారం. ఇప్పుడు నా డాడీకి 1 acre ల్యాండ్ ఉంటే ఆ 1 acre ల్యాండ్ ఎవరికి? మీకా? ఆ 1 acre ల్యాండ్కి వారసులు ఎవరు? ఈరోజు దేవుడు చెప్తున్నారు, 1 acre కాదమ్మా, పరలోకం నాదే, భూమి నాదే, భూమిలో ఉన్న సమస్తము నాదే అని చెప్పగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆ దేవుడు మనకి తండ్రిగా ఉన్నప్పుడు ఆయన బిడ్డలుగా ఉన్న మనం చెప్పొచ్చు, సర్వ ఆశీర్వాదానికి కమాన్ నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి, ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నాం. ఆమేన్. స్వస్థతానికి వారసులు, విడుదలనికి చెప్పలేదు మీరు, వాగ్దానానికి, అద్భుతానికి, ఓ కమాన్, ఐ మీన్ దైవికమైన స్వస్థతానికి. హల్లెలూయా. ఆమేన్. For all the promise of God in the Bible, yes or no? You are the heir. అందుకే బైబిల్ రాయబడమాట, ఒకటి నాకున్న పొజిషన్, నా స్పిరిచువల్ మ్యాన్ కున్న పొజిషన్. నెంబర్ 1, there is no condemnation for me. Second, I am a son of God. Third, I am a child of God. Not only a child, I am an heir of God. ఒకటి శిక్ష లేదు, కుమారులము, పిల్లలమైతే వారసులు. మరొకసారి చదవండి. నెక్స్ట్, తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము. మనం పిల్లలమైతే వారసులము. మీరు ఆమె చెప్పలేదు. పిల్లలమైతే వారసులము. ఈ రోజు ఎవరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నారు? నమ్మిన వాళ్ళు మాత్రం ఆమె చెప్పండి. పిల్లలమైతే మనం ఏమై ఉన్నాము? వారసులము. అనగా దేవుని వారసులము. ఎవరు వారసులమ్మా? దేవుని వారసులము. God is giving more confirmation. You are not just a heir of the world, you are the heir of God. You have an inheritance. ఆమె చెప్పండి గట్టిగా. I am a child of God. ఆమె చెప్పండి గట్టిగా. ఓకే, దేవుని వారసులు. ఒకటి శిక్ష లేదు, రెండవది కుమారులు, మూడవది పిల్లలము, ఇంకా వారసులము. ఎవరు వారసులంట? దేవుని వారసులు. నెక్స్ట్, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఎవరితోటి వారసులము? క్రీస్తు తోడి వారసులము. Come on, joined heirs with Christ. పొజిషన్ చూసారా? Who you are in Christ.
మనం క్రీస్తులో ఏమై ఉన్నాం? ఒకటి, శిక్ష లేదు. రెండవది, దేవుని కుమారులము. మూడవది, పిల్లలము. నాలుగవది, వారసులు. ఐదవది, దేవుని వారసులు. ఆరవది, క్రీస్తుతోటి వారసులం. ఒక్క అధ్యాయంలోనే పౌలు గారు చాలా స్పష్టంగా సో మెనీ పాయింట్స్ చూపిస్తున్నాను. టైం లేదు కాబట్టి వివరించకుండా పాయింట్ మాత్రం చెప్తున్నాను. నంబర్ 1, నాకు శిక్ష లేదు. నంబర్ 2, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ, కుమారులు. మూడవది, పిల్లలము. నాలుగవది, పిల్లలు వారసులం. నాలుగవది, ఐదవది, దేవుని వారసులం. తర్వాత క్రీస్తుతోటి వారసులం. క్రీస్తుతోటి వారసులం అంటే ఏంటి? దానికి అర్థం జాయింట్ అకౌంట్. ఆయనకి ఏముందో అది నాకు ఉంది. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి ఏమేమి ఇచ్చారో అదంతా నాకు కూడా ఉంది. మీకు ఏదో సంతోషం లేనట్టుంది. యేసులో ఏమేమి ఉందో అదంతా మాకు కూడా ఉందమ్మా. యేసులో నా ఆశీర్వాదం నాకు ఉంది. యేసులో నా అద్భుతం నాలో ఉంది. యేసు చేసిన కార్యం నేను కూడా చేయబోతున్నానని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పలుగా చెప్పండి. యేసులో ఏముందో అర్థం అవుతుందా? మీరు ఆమె చెప్పండి. హల్లెలూయా. రైట్, ఎన్ని పాయింట్స్ అయింది ఇప్పటికి? మళ్ళీ ఒకసారి చెప్తారా? శిక్ష లేదు. కొంతమంది కుమారులము. మా బెంగళూరులో చదువుతున్నప్పుడు స్కూల్లో ఈ 6 సబ్జెక్ట్ ఉండేది. దానిలో హిందీ అంటే నాకు అస్సలు ఇష్టమే, కానీ చదవటం రాయటం చాలా కష్టం. మా హిందీ సారు ప్రార్థన చేస్తా, హిందీ పీరియడ్ రోజు దేవా హిందీ సార్ రాకూడదు అయ్యా అని ప్రార్థన చేస్తా. సో స్కూల్కి వెళ్ళగానే హిందీ సార్ వస్తారు. వచ్చిన వెంటనే కమాన్ ఎవ్రీబడి టేక్ ఏ బుక్, చదవండి అని చెప్తారు. అప్పుడు అందరూ చెప్తారు కదా, చదువుతున్నా. నాకు మాత్రం లాస్ట్లో హే హో తెలుసు. హిందీలో అలా కదా, అన్నిటిలో లాస్ట్లో హే హో క్యా కర్తా హే జాతా హే ఏ ఉంది కదా. అందుకే వాళ్ళందరూ చదువుతున్నప్పుడు నేను మాత్రం హే హో. యూఆర్ అండర్స్టాండింగ్ తెలుగు? మై తెలుగు ఇస్ వెరీ ఈజీయా? ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో కొంతమంది ఇలాగే కొంచెం చదవండి అని చెప్తే ఈ టీవీలో వీడియో కనబడుతుంది, ఆడియో రాదు కదా, అలాగా. మళ్ళొకసారి నంబర్ 1, శిక్ష లేదు. కొంచెం గట్టిగా చెప్పండి. నంబర్ 1, నంబర్ 2, కుమారులు. మూడవది, పిల్లలు. నాలుగవది, వారసులము. దేవుని వారసులము. క్రీస్తు. కమాన్ గట్టిగా చప్పట్లు కొట్టు. రబలమనదర జలదరగ సంతనం. మన చర్చ్ మీద ఎవరు కండమ్ చేయక్కర్లేదు. మన చర్చ్, అవర్ చర్చ్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. Our church is the child of God. Our church is the heir of God. Our church is a joint heir with Christ. Hallelujah. సరే, ఇంక కిందకి వస్తాం. 28వ వాక్యం, రోమన్స్ చాప్టర్ 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్ చెప్పండి. ఆమేన్. పౌల్ సేస్ బయట ఏం కనబడినా, బయట ఏం సమస్య ఉన్నా ఐ డోంట్ కేర్, నేను లోపల దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుని ప్రేమించే వారి కొరకు సమస్తము సమకూడి జరుగుచున్నవని. సమకూడి నేను ఈ ప్రాఫెసీ చెప్పాలని ఆశపడుతున్నాను. I'm going to prophesy right now. The Lord says to you, I mean, no matter what kind of situation that might come around you, but you are loving God and God is in you. You are in Christ, and when you are in Jesus Christ, no matter what happens, everything will become good for you. Amen చెప్పండి గట్టిగా. And we know that all things work together for good to them that love God. ఈ రోజు దేవుడు చెప్తున్నారు, సమస్తము సమకూడి దేవుడు మేలు కొరకే చేయబోతున్నా. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పులు చెప్పండి. మేలు కొరకే. ఎంతమందికి అర్థం అవుతుంది? ఆమేన్. అమ్మా, నా బయట సమస్య కనబడవచ్చు, బయట నెగటివ్గా కనబడవచ్చు, బయట మాట్లాడే వాళ్ళందరూ నెగటివ్గా మాట్లాడవచ్చు, కానీ నా లోపల మాత్రం ఐ డోంట్ కేర్. నో మ్యాటర్ వాట్ నెగటివ్ కమ్స్ ఇన్ మై స్పిరిట్, ఐ సీ ఓన్లీ పాజిటివ్, ఐ సీ ఓన్లీ ప్లస్, ఐ సీ ఓన్లీ మిరకల్స్, ఐ సీ ఓన్లీ వండర్స్. ఆమె చెప్పండి గట్టిగా. ఆర్ యు అండర్స్టాండింగ్? సాతాను ఏం అనుకున్నాడు తెలుసా? యేసు ప్రభుని కాల్వరి సిలువలో వేస్తే ఇంకా అంతా అయిపోయిందేమో అని. కానీ దేవుడు కాల్వరి సిలువలో జయాన్ని తీసుకొచ్చారు. ఇఫ్ దేర్ ఇస్ ఎ క్రూసిఫికేషన్, దేర్ ఇస్ ఎ గ్లోరిఫికేషన్ ఆల్సో. నమ్మిన వారు మాత్రం ఆమె చెప్పండి గట్టిగా. అమ్మా,
మీ లైఫ్లో ఉన్న అన్ని మైనస్, జీవితం అంతా నెగటివ్ అనుకుంటొచ్చేమో. అయ్యో నా లైఫ్ మొత్తం మైనసే కనబడుతుంది కదా. నెగటివ్కి మ్యాథమెటిక్స్ సింబల్ ఏంటది? ఏ స్కూల్ బాబు? సారీ, నో ప్రాబ్లం, వెరీ గుడ్. నెగటివ్కి ఏంటది? మైనస్. చెప్పు, మైనస్. ఎలా అందరూ చెప్పండి, మైనస్. అమ్మ మన లైఫ్లో అన్ని నెగటివ్ కాల్వరి సిలువలో ఈ మైనస్ని ప్లస్ చేయొచ్చు, కానీ ప్లస్ని ఈరోజు దేవుడు ఆల్రెడీ ప్లస్ చేశారు కాబట్టి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఈ ప్లస్ని ఎలా మైనస్ చేయాలా అని అనుకుంటున్నారు. అంతే, అయ్యా దేవుడు ఆల్రెడీ ప్లస్ చేశారమ్మా. కింద కాదు, కొండ పైన. అందరూ చూసే రీతిలో కొండ పైన. లోయలో కాదమ్మా, కొండ పైన, గోల్గోతా కొండ పైన ప్లస్గా చేశారు కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ నెగటివిటీ కమ్ అగైన్స్ట్ యూ, యూ ఆర్ గోయింగ్ టు సీ పాజిటివ్ సైన్. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ ఉద్యోగ విషయంలో పాజిటివ్ మీరు చూడబోతున్నారు. మీ పెళ్లి విషయంలో పాజిటివ్ మీరు చూడబోతున్నారు. పెళ్లి విషయంలో పాజిటివ్ అంటే కొంతమంది పెళ్లి అయినా కూడా ఆమె చెప్తున్నారు. నేను క్లియర్గా విన్నా ఎవరు ఆమె చెప్పారో. ఎంతమందికి అర్థం అవుతుంది? ఆమె అమ్మ దేవుడు ఆత్మ చెప్తున్నారు, అందరూ మీ గురించి నెగటివ్ మాట్లాడితే మీ లోపల మాత్రం దేవుడు మీ గురించి ఒక సాక్షి చెప్తున్నారు. యు ఆర్ బ్లెస్ ఇన్ మై సైట్, యు ఆర్ బ్లెస్సింగ్ ఇన్ మై సైట్, యు ఆర్ గ్రేషియస్ ఇన్ మై సైట్, యు ఆర్ ఫేవరబుల్ ఇన్ మై సైట్. కమ నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పి, లోకమంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు, కానీ దేవుడు నా పక్షంగా మంచిగా మాట్లాడుతున్నారు కాబట్టి సమస్తము సమకూడి. నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. మీకు చూడండి, బైబిల్లో బెథెనీ గ్రామం యేసు ప్రభుకి చాలా ఇష్టమైన గ్రామం. ఈ బెథెనీ గ్రామంలో మరియా, మార్తా, లాజర్ అని ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. యేసు ప్రభుకి చాలా ఇష్టం. అమ్మ ఇక్కడ చూడండి, మరియా, మార్తా, లాజర్. కానీ లాజర్కి బలహీన టైంలో యేసు ప్రభు రాలేదమ్మ. అక్కడ ఆమె లాజర్ చనిపోయాడు, యేసు ప్రభు రాలేదు. సమాధి కార్యక్రమం జరుగుతుంది, యేసు ప్రభు రాలేదు. అంతా అయిపోయింది, సమాధిలో వేసాడు. 3 రోజు దాటింది, 3 రోజు అయింది, వాసన వస్తుంది, యేసు ప్రభు రాలేదు. అందరూ చెప్తున్నారు, చూసారా అని జరిగింది, చూసారా వాళ్ళ ప్రార్థన చేసి ఏం జరిగింది, ఆరాధన చేసి వాళ్ళకి ఏం లాభం, ఆరాధన చేశారు. యేసు ప్రభు వస్తే యేసు ప్రభుకి మంచిగా వాళ్ళు ఏంటది కేర్ చేశారు. బట్ వాట్ వాస్ ద బెనిఫిట్? ఏం జరగలేదు కదా, యేసు ప్రభు రాలేదు కదా. అందరూ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు 4వ రోజు యేసు ప్రభు అక్కడ దాగి వస్తున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నారు, మీ జీవితంలో ఆలస్యం అయిపోతుంది కదా, ఎందుకు లేట్ అవుతుపోతుంది ప్రభు, అన్నీ ఆలస్యం కాదా, అన్నీ లేట్ కాదా అని బాధ పెడుతున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. ఆలస్యాన్ని మిరకల్గా దేవుడు మార్చబోతున్నారని. జీవితంలో ఉన్న ఆలస్యం అది అసాధారణమైన అద్భుతంలో దేవుడు చూపించబోతున్న. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పలుగా చెప్పండి, ఐఎమ్ గోనా సీ మిరకల్ ఈవెన్ ఇన్ మై డిలే. When I'm preaching this word, I'm sensing in my spirit as a prophetic word for some people. There are some people sitting here and thinking, Lord, why things are getting delayed in my life? Why it is getting delayed? ఎందుకు ఇది ఆలస్యంగా జరుగుతుంది, ఎందుకు ఇది లేట్ అవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడుతున్నారు. లేట్ అవటం అది మేలు కొరకే. ఆమె చెప్పండి. మార్తా పరిగెత్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగింది. మార్తా ఏం చెప్పింది తెలుసా? యేసయ్య నువ్వు ఉంటే బాగుండేది, నా సహోదరుడు చనిపోయేది కాదు కదా. యేసు ప్రభు చెప్పారు, బాధపడద్దు, మీరు నమ్మిన ఎడల మహిమను చూస్తారు. ఇఫ్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ టు సమ్ పీపుల్ హియర్ ఆల్సో, మీరు నమ్మితే మహిమను చూడబోతున్నారు, నమ్మితే అద్భుతాలు చూడబోతున్నారు, అసాధారణమైన కార్యం మీరు అనుభవించబోతున్నారని నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం కూడా చెప్పండి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. ఈ సెలబ్రేషన్ రోజు, ఈ యానివర్సరీ రోజు చాలామంది ఇక్కడ కూర్చున్నారు. ఇంకా చాలామంది మనసులో ఒక ఆలోచన, దేవా చాలా ప్రామిసెస్ నాకు దేవుడు ఇచ్చారు, చాలా ప్రాఫెసీస్ చాలామంది ప్రాఫిట్స్ ద్వారా ఇచ్చారు,
కానీ వై ఆల్ దిస్ ఆర్ గెటింగ్ డిలేడ్ అని, ఎందుకు ఆలస్యం అవుతుందని బాధలో మీరు ఉన్నట్లయితే, ఒకవేళ 2024 ఈ January 1st మీరు ప్రామిస్ కార్డ్ చేతుల్లో తీసుకున్నారేమో, ఆ ప్రామిస్ ఇప్పుడు జూన్ చివరి రోజుకి వచ్చాం కానీ ఇప్పుడు వరకు నేను చూడలేదు కదా ఆ ప్రామిస్ అని బాధలో మీరు ఉంటే, దేవుడు చెప్తున్నారు, దేవుని ప్రేమించి వారి కొరకు దేవుడు సమస్తము సమకూడి మేలు కొరకు చేయబోతున్నారు. ఆ సీజన్ ఓపెన్ అవుతుందని నమ్మిన వాళ్ళు మాత్రం హల్లెలూయా. ఎంతమంది ఆమె చెప్తున్నారు? మీ జీవితంలో ఉన్న ఆలస్యం మిరకల్ కోసం. When I'm saying this, I'm getting a word for you, sister. There are some delays in your life. You've been praying and seeking when it will happen, when it is going to happen. Even today morning also you've been asking, Lord, when it's going to happen. And the Lord says, a season is coming to you. Miracle time is coming to you. If you really put your hands together louder and say, my season is coming. My miracle time is coming. Come on. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పలుగా చెప్పండి. Delays దేవుడు miracle గా మార్చబోతున్నారు. లంథనా రబల దరగసి. I see some paperwork getting signed for you. God is standing for you. దేవుడు మీ పక్షంగా నిలబడబోతున్నారు. దేవుడు మీకోసం యుద్ధం చేయబోతున్నారు. దేవుడు మీ లైఫ్లో ఒక రెస్టోరేషన్ చేయబోతున్నారు. God is bringing a mighty restoration in your life. మీ హెల్త్లో, మీ ఫ్యామిలీలో, ఇన్ your financial area, miracles are happening. I see a land. ఆ ల్యాండ్ మీద దేవుని హస్తం దేవుడు రిలీజ్ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా నిలబడుతున్న నెగటివ్ సైన్స్ దేవుడు బ్రేక్ చేస్తున్నారు. ఇట్స్ ఎ మిరకల్ హ్యాపెనింగ్. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా నా మాటలో, నా ఊగలో, నా నడకలో, నా ధ్యాసలో నీవున్నావు. నా మాటలో, నా ఊగలో, నా నడకలో, నా ధ్యాసలో నీవున్నావు. ప్రేమించే పరిశుద్ధాత్ముడా, విలువైన గొప్ప దేవుడా, నన్ను ఆవరించినవే వందనమే. నాకు కొంగ ప్లేయర్ ఉన్నారా, బ్రదర్ ఉన్నారా, వెళ్ళిపోయారా? ప్రేమించే పరిశుద్ధాత్ముడా, విలువైన గొప్ప దేవుడా, నన్ను ఆవరించినవే వందనమే. ఎడబాయని మేఘం నా ముందు వెళ్ళును, ఎడబాయని మేఘం నా ముందు వెళ్ళును, ఎడబాయని మేఘం నా ముందు వెళ్ళును, ఎడబాయని మేఘం నా ముందు వెళ్ళును. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం. నేను యాక్చువల్లీ వాక్యం మాట్లాడుతూ ఐ విల్ సింగ్ సాంగ్ అండ్ వర్షిప్ మూమెంట్లోనే ఐ విల్ మూవ్ ఇన్ ప్రాఫిటిక్. సో అందుకే మేము టీమ్గా వెళ్తాం యూజువలీ. కానీ ఇక్కడ ఆల్రెడీ మన బ్రదర్స్ ఉన్నారు కాబట్టి పాపం కీబోర్డ్లోనే రిథమ్ అని పెట్టి మనకి టైం సెట్ అవుతుంది. అందుకే ఐ ఆస్క్డ్ కాగదు, యూ ప్లే వెరీ వెల్. చప్పట్లు కొట్టండి మా సిస్టర్కి. ఐ డోంట్ నో యూ, సారీ సిస్టర్. అయితే అంటే అప్పుడు ఒక బ్రదర్ చూసా, ఇప్పుడు సడన్గా సిస్టర్ చూసాను కదా, అందుకే ఆమె చెప్పండి, చేతుల పైకి తేలలు చెప్పండి. ఇక్కడ మన చర్చ్ ఆల్ రౌండ్ చర్చ్ ఇది. ఆమె చెప్పండి గట్టిగా. ఓకే, నేను టైం అయిపోతుంది, త్వరగా చెప్పనా వద్దా? చెప్పండి. చెప్తా. హల్లెలూయా. నెంబర్ 1 శిక్ష లేదు. నెంబర్ 2 కుమారుడు, పిల్లలము, వారసులము, దేవుని వారసులము, క్రీస్తు తోటి వారసులము. ఇప్పుడు చదివింది, సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. ఏ పక్క వాళ్ళు చేసి చెప్పండి, మేలు కొరకు జరుగుతుంది. సరే ఇంక ముందుకు వెళ్తున్నా. ముందుకు రెడీ? ఎస్ ఆర్ నో? గట్టిగా ఆమె చెప్పండి. ఇంకా 30 వాక్యం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. లోపల ఉన్న పొజిషన్, దేవుడు మమ్మల్ని ఎరిగారు. ఆమె చెప్పండి. మీరు ఆమె చెప్పలా? ఎరిగారు. ఎరిగిన వాళ్ళని ఏం చేశారు? పిలిచారు. దేవుడు మమ్మల్ని పిలిచారు. ఆమె చెప్పండి. మిమ్మల్ని దేవుడు పిలిచారు. ఆమె చెప్పండి. ఎరిగారు, పిలిచారు, పిలిచిన వాళ్ళని నీతిమంతులుగా చేశారు. ఇప్పుడు మమ్మల్ని దేవుడు ఏమని చేశారు? మన నీతిమంతులుగా ఉన్నారా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎందుకంటే ఆయన ఎరిగారు కాబట్టి
పిలిచారు కాబట్టి నీతిమంతులుగా చేశారు. నీతిమంతులుగా చేయబడిన మనము దేవుడు మహిమ చేత మహిమపరిచారు. ఎన్ని పాయింట్స్. ఒకటి, శిక్ష లేదు, దేవుని కుమారులము, పిల్లలము, వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులము, సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. ఎవరిని ఎరిగారు. అమ్మ ఇక్కడ చూడండి, నాలో ఉన్న పొజిషన్, మనలో ఉన్న పొజిషన్. ఎరిగారు, పిలిచారు, ఎరిగారు, నిర్ణయించారు, పిలిచారు, నీతిమంతులుగా చేశారు, మహిమపరిచారు. మీరు ఆమె చెప్పలేదు. ఇది తెలిసిన పౌలు గారు 31లో అనుకుంటాను ఏం చెప్తున్నాడు చూడండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? మీరు ఆమె చెప్తారేమో. మరొకసారి చదవండి, ఆమె చెప్తారు చూద్దాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? ఇది తెలిసిన పౌలు గారు. తెలిసిన పౌలు, నాకు శిక్ష లేదు, దేవుని కుమారుడు, పిల్లలు, వారసులు, దేవుని వారసులు, క్రీస్తుతోటి వారసులు, సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. ఎరిగారు, నిర్ణయించారు, పిలిచారు, నీతిమంతులుగా చేశారు, మహిమపరిచారని ఎరిగిన పౌలు గారు చెప్తున్నారు, దేవుడు నా పక్షం, దేవుడు నా పక్షం ఉండగా దేవుడు మీ పక్షం ఉండగా, దేవుడు మీ పక్షం ఉండగా. చూసారా, వాక్యం ఎలా కనెక్ట్ అవుతుంది చూసారా? ఆమె చెప్పండి, దేవుడు నా పక్షం ఉన్నారు. పక్క వాళ్ళకి చెప్పండి, గాడ్ ఈస్ విత్ మీ. ఇంకా డీప్ గా చెప్దాం, గాడ్ ఈస్ ఇన్ మీ. దేవుడు నా పక్షం ఉన్నప్పుడు నాకు విరోధి ఎవరు లేదు. అర్థమవుతుందా? ఏమే దేవుడు పక్షం ఉన్నారా లేదా? యోసేపుకి దేవుడు తోడు ఉన్నాడు కాబట్టి యోసేపు ఎక్కడ వెళ్ళాడో అక్కడ ఆశీర్వదించబడ్డాడు. యోసేపుకి వ్యతిరేకంగా ఎంతమంది వ్యతిరేకం మాట్లాడినా, జైల్లో వేసినా, ఆ జైల్లో కూడా దేవుడు యోసేపుకి తోడున్నాడు. ఈరోజు దేవుడు మీ తోడు ఉంటే హైదరాబాద్లో దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. నమ్మిన వాళ్ళు మాత్రం కమాన్ పొందుకోండి. మీరు చప్పట్లు కొడుతుండగానే దేవుడు తన బలమైన అభిషేకం, దేవుడు తన బలమైన కృప మీ మీద కుమ్మరిస్తున్నారు. నో మ్యాటర్ వాట్ ద లార్డ్ సేస్, ఐ యామ్ విత్ యూ. అమ్మ, ఇదంతా లోపల ఉన్న సంగతి. రోమన్స్ చాప్టర్ 8లో ఫస్ట్ పార్ట్ లోపల ఉన్న గురించి మాట్లాడా. ఇంకా బయట ఉన్న చెప్తాను. రెడీగా ఉన్నారా? వివరించి నేను జస్ట్ చెప్పి వెళ్తా. లోపల ఉన్న గురించి మనం విన్నాం. అందుకే పౌలు గారు చెప్తున్నారు, నా లోపల నేనేమై ఉన్నానో నాకు తెలుసు. ఐ నో హూ ఐ యామ్ ఇన్ క్రైస్ట్. అందుకే పౌలు గారు చెప్తున్నారు, ఐ నో హూ ఐ యామ్ ఇన్ క్రైస్ట్. దట్స్ ద రీజన్ వెన్ గాడ్ ఈస్ ఫార్ మీ. Somebody say loud, when God is for me, when God is for our church, we will start going forward. We will not go backward. We will just go forward in Jesus' name. Prophetically go forward, spiritually go forward, financially go forward, physically go forward. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పండి, I will go forward. Hey, come on, ప్రాపించు. Receive it. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామములో పొందుకోండి. దేవుడు ఆత్మలో మీతో మాట్లాడుతున్నారు. మీ బిజినెస్లో మీ ఫార్వర్డ్గా ఉంటారు, మీ ఫినాన్స్లో ఫార్వర్డ్గా ఉంటారు, మీ ఎడ్యుకేషన్లో ఫార్వర్డ్గా ఉంటారు, మీ ప్రార్థనలో ఫార్వర్డ్గా ఉంటారు, మీ ఆరాధనలో ఫార్వర్డ్గా ఉంటాడు. ఆమె చెప్పండి గట్టిగా. నా నడకలోని అడుగు ఉందని చెప్దామా? నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేలని, నా నడకలోని అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేలని, నీవు లేకుండా నా పయనం సాగదని, నిస్వరము లేని నా ఊపిరి వ్యర్థమని. చెప్తామా? నీవు లేకుండా నా పయనం సాగదని, నిస్వరము లేని నా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా. నువ్వే చాలయ్యా, ఈ లోకం నిన్నే వెంబడిస్తానయ్యా. నేను తెలుసుకున్నానయ్యా, నువ్వే చాలయ్యా,
ఈ లోకం నిన్నే మరొకసారి నేను తెలుసుకున్నానయ్యా, నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. యేసయ్యా ఎన్ని తరాలకైనా మా స్థితి లేదిలే. యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితి లేదైనా మాట తప్పేవాడవు కానే కాదయ్యా. నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. శబ్దమా మాట తప్పేవాడవు కానే, నీవు కలిగిన హృదయం పదిలం యేసయ్యా. అబ్బా నా నడకలోని అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేలని. నా నడకలోని అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేలని. నీవు లేకుండా నా పయనం సాగదని, నిస్వరము లేని నా ఊపిరి వ్యర్థమని. చెప్దామప్పా, నీవు లేకుండా నా నిస్వరము లేని నా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా, నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. నేను తెలుసుకున్నానయ్యా, నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా నిన్ను నమ్ముకున్నా, యేసయ్యా నేను పాడుతున్నా, యేసయ్యా నిన్ను నమ్ముకున్నా, నిన్ను కోరుకున్నది పొందుకున్నానని. ఓ క్షణమైన నన్ను దాటిపోవేనని. చెప్తామా, నిన్ను కోరుకున్నది పొందుకున్నానని. ఓ క్షణమైన నన్ను దాటిపోవేనని. హల్లెలూయా. నేను కోరుకున్నది పొందుకున్నానని, ఒక క్షణమైన నన్ను దాటిపోవేనని. ఆమె చెప్పండి గట్టిగా. నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి నాకు శిక్ష లేదు. నేను దేవుని కుమారుడు, పిల్లలు, వారసులు, దేవుని వారసులు, క్రీస్తుతోటి వారసులు, సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుంది. నన్ను ఎరిగారు, నిర్ణయించుకున్నారు, పిలిచారు, నీతిమంతులుగా చేశారు, మహిమపరిచారు. కాబట్టి యెహోవా నా పక్షముండగా నాకు విరోధి ఎవడు? ఇదంతా లోపల నాకు తెలుసు నేనెవరో. కాబట్టి నా ముందు, సెకండ్ డిఫరెన్స్, నా ముందు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, గడ్గమైనను. అమ్మ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. లోపల నాకున్నది ఏంటో నాకు తెలుసు కాబట్టి నా బయట, అవుట్ సైడ్, ఫిజికల్ రెలం శ్రమ ఉంది లేదని కాదు, బాధ ఉంది లేదని కాదు, హింస ఉంది లేదని కాదు, నిందలు అవమానాలు ఉంది లేదని కాదు. ఇదంతా నా చుట్టూ తిరిగి వచ్చిన నాకొక్కటి తెలుసు, నా లోపల సర్వశక్తిమంతుడైన యేసయ్య ఉన్నాడు. కాబట్టి దీనిలో నేను పడిపోను, నేను ముందుకు కొనసాగుతాను. నమ్మిన వాళ్ళు మాత్రం. నేను ఈ వాక్యం మాట్లాడుతుంటే
ఎవరు ఇక్కడ కూర్చొని మనసులో అనుకుంటున్నారు, ప్రభా రేపు ఏమైపోతుంది, ఎల్లుండి ఏమైపోతుంది, నా ముందు ఈ శ్రమ ఉంది కాదా, నా ముందు ఈ సమస్య ఉంది కాదా, నా ముందు ఈ అప్పు ఉంది కాదా, నా ముందు ఈ రోగం ఉంది కాదా అని ఈ రోగాన్ని చూసి మనం భయపెడుతున్నామేమో. కానీ విశ్వాస స్థితిలో మనం ఉన్నాం కాబట్టి, విశ్వాసం అంటే నిరీక్షింపబడి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజు. నా ముందు శ్రమ ఉండొచ్చేమో, కానీ నా ఆత్మీయ దృష్టిలో శ్రమ కాదు, విజయం ఉంది. నా ముందు బాధ ఉండొచ్చేమో, కానీ నా దృష్టిలో నాకు ఆ విజయం నేను చూస్తున్నా. నమ్మిన వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ సంఘం స్టార్ట్ అయ్యి సంఘం నడిపించబడాలంటే నియర్లీ 17 years. సీరియస్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఒక సంఘం నడిపించబడటం అంటే, ఒక సంఘం కొనసాగాలంటే చాలా కష్టమే. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ కమింగ్ టుగెదర్, డిఫరెంట్ మైండ్ సెట్ కమింగ్ టుగెదర్, బట్ వీఆర్ ఆల్ వన్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తులో ఏకముగా ఉన్నాం. ఎందుకంటే నా ముందు శ్రమ ఉండొచ్చు, నా ముందు బాధ ఉండొచ్చు, నా ముందు దుఃఖం ఉండొచ్చు, నా ముందు అప్పులు ఉండొచ్చు, నా ముందు అన్నీ ఉండొచ్చు. అందుకే పౌలు గారు చెప్తున్నారు, శ్రమ అయినను, బాధ అయినను, చదవండిక, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను ఆమేన్ చెప్పండి గట్టిగా. No matter whatever comes against me, I will stand strong. ఎందుకంటే బయట ఉన్నది వేస్ట్, లోపల ఉన్నది బెస్ట్. లోపలదని చూసి ముందుకు కొనసాగుతా. ఆమె చెప్పేవాళ్ళు మాత్రం ఆమె చెప్పండి. స్తోత్రం చెప్పేవాళ్ళు మాత్రం స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టగలిగిన వాళ్ళు మాత్రం చప్పట్లు కొడుతూ ఆమె చెప్పండి. నా ముందు శ్రమ ఉండొచ్చేమో, నా ముందు బాధ ఉండొచ్చేమో, నాకొక్కడి తెలుసు, క్లైమాక్స్ ఆయనకి తెలుసు. ఓ జీసస్. నిన్న మన భారతదేశం, ఇండియా, అబ్బో 2020 వరల్డ్ కప్ మేము చూడలేకపోయాం. నేను డ్రైవింగ్లో ఉన్నా. ఇక్కడ ఇంటికి వచ్చి డిన్నర్ చేసిన తర్వాత మెసేజ్ ఫుల్ అందరూ అదే స్టేటస్, ఇండియా. వావ్, ఎంత ఎక్సైట్మెంట్, ఎంత ఆనందం. నాకు చూడాలని ఆశ. అందుకే హాట్స్టార్ లేదు, హాట్స్టార్ ఓపెన్ చేసి నేను చూస్తే హైలైట్స్ చూపించారు. హైలైట్స్ నేను చూసినప్పుడు నాకు అంత ఎక్సైట్మెంట్గా అనిపించలే. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా విన్ అయిందని ఆనందంతోనే చూసా. ఈ రోజులో చాలామంది లైఫ్ని లైవ్గా వెళ్తున్నారు. దేవుడు చెప్తున్నారు, లైఫ్ని లైవ్ కాదు, హైలైట్గా చూడండి. మీ లైఫ్ ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ గాడ్. ఆయన పుస్తకంలో రాసి ఉన్నారు కాబట్టి క్లైమాక్స్ ఆయనకి తెలుసు. ఆల్రెడీ యు ఆర్ ఇన్ ఎ విన్నింగ్ సైడ్. నమ్మిన వాళ్ళు యు ఆర్ ఆన్ ఎ విన్నింగ్ సైడ్. నమ్మిన వాళ్ళు మాత్రం శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఎత్తైనను, లోయ అయినను, చీకటి అయినను, వెలుగైనను, దూతలైనను, చాదబడి అయినను, ఏమొచ్చినా ఐ డోంట్ కేర్. నా ముందు యేసయ్య ఉన్నాడు కాబట్టి, యేసయ్యలో నేను దేవుని బిడ్డగా ఉన్నాడు కాబట్టి, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ సీ ఓన్లీ విక్టరీ ఇన్ జీసస్ నేమ్. ఐ ప్రొఫెసై our church will be moving from victory to victory. Hey, come on. I love this word. 37 వచనం 37. అయినను, సరే ఈ మాట చేద్దాం. శ్రమ అయినను, చెప్పండి. శ్రమ అయినను, బాధ అయినను, ఆ వాక్యం పెడతారా బ్రదర్? 35. అందరూ కలిసి గట్టిగా చదవండి. రెడీ? You can read in English also. Yeah. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఆమేన్ చెప్పండి గట్టిగా. సరే, ఇప్పుడు 37వ వాక్యం ఓపెన్ చేయండి. అయినను, ఒకసారి 37 ఓపెన్ చేశారా? అందరూ తలపైకి కూర్చోండి. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. 37వ వచనం. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఎవరు చెప్పట్లేదు. కొన్నిటిలో మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మీకు
అర్థం అవ్వలేదు. అందుకే ఇక్కడ చూడండి, ఏ జయం అంట? అత్యధికం. తెలుగు తెలిసిన వాళ్ళు చెప్పండి కొంచెం గట్టిగా. ఏం జయం అది? ఇంగ్లీష్లో ఏముంటుంది? మోర్ దెన్ కాంక్రస్. ఈ అత్యధికం అంటే కరెక్ట్ ట్రాన్స్లేషన్ చూస్తే సెలబ్రేషన్ ఆఫ్ విక్టరీ. 16 years నడిపించారు, 17 years నడిపించారు. 18 yearలో కూడా అత్యధిక విజయంతో ఫార్వర్డింగ్. కమాన్. సాతాన్ మీ లైఫ్లో ఫుల్ స్టాప్ పెడితే ఆ ఫుల్ స్టాప్ని దేవుడు కామగా మార్చి కొత్త చాప్టర్ మీ లైఫ్లో. సంతోషం లేదా? నా లైఫ్ అంతే బ్రదర్, అయిపోయింది. ఇంకేంటి బ్రదర్, నా భర్త దగ్గర నుంచి గొడవ, నా భార్య దగ్గర నుంచి హింస. అయ్యో దేవా చాలు బ్రదర్ జీవితం అని అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, ప్రవచనాత్మతో చెప్తున్నారు, చాలు అని మీరు చెప్పక్కర్లేదు. యూ హ్యావ్ ఎ క్లైమాక్స్, యూ హ్యావ్ ఎ విక్టోరియస్ క్లైమాక్స్, యూ హ్యావ్ ఎ గ్లోరియస్ క్లైమాక్స్. భారతదేశం బౌలింగ్ చేస్తున్నారు, లాస్ట్ విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ లాస్ట్ మినిట్ ఆ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది చెప్పండి? క్రికెట్ చూసిన వాళ్ళకి ఉండదా? ఈరోజు దేవుడు చెప్తున్నారు విజయం. ఆమె చెప్పండి. ఈరోజు మరణంలో కూడా విజయం దేవుడు దయచేయబోతున్నారు. శాపం నుంచి విజయం దేవుడు దయచేయబోతున్నారు. విజయం మించి అధిక విజయంలో అడుగు పెట్టబోతున్నారు. మీ చదువుల విజయం మీరు చూడబోతున్నారు, మీ ఆఫీసుల విజయం మీరు చూడబోతున్నారు, మీరు అడుగు పెట్టే ప్రతి చోట మీరు విజయం చూడబోతున్నారు. కమాన్, నా మాట రాంగ్, విజయం కాదు అత్యధిక విజయం మీరు చూడబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం. డాక్టర్ చెప్తారు ఈ రోగం మిమ్మల్ని విడిచి వెళ్ళదు, మిమ్మల్ని మరణం ద్వారానే తీసుకెళ్తుందండి డాక్టర్ చెప్పొచ్చేమో. బట్ ఐ సే ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మరణం మిమ్మల్ని చూసి భయపడబోతుంది, డయాబెటీస్ మిమ్మల్ని చూసి భయపడబోతుంది. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడా కాదా? ఈరోజు ఆమె చెప్పండి గట్టిగా. ఇనుము తెలుసు కదా, ఇనుము చెప్పిన మాట ఏం తెలుసా? నేనే బలవంతుడు, ఎవరు నన్ను ట్విస్ట్ ఏం చేయలేమో అని అనుకుంది. కానీ తర్వాత ఇనుము చెప్పిన మాట కాదు, నేను బలవంతుడు కాదు, నన్ను కూడా కరిగింప చేయగలిగిన శక్తి అగ్నికి ఉంది, అగ్నియే బలవంతుడు. అగ్ని చెప్పిన మాట కాదయ్యో నేను అనుకున్నా నేను బలవంతుడని, కాదు, నన్ను కూడా ఆర్పగలిగిన శక్తి నీలుకుంది, నీలే బలవంతుడు. నీళ్ళు చెప్పిన మాట హే నేను అనుకున్నా నేనే బలవంతుడు. సునామీలాగా వచ్చిన ఎవరినైనా నాశనం చేయగలిగిన శక్తి నాకుంది అనుకున్నా, కానీ నన్ను కూడా కరిగింప చేయగలిగిన శక్తి ఆకాశంలో ఉన్న సూర్యుడికుంది, సూర్యుడే బలవంతుడు. సూర్యుడు చెప్పిన మాట ఏం తెలుసా? కాదయ్యో కాదు, నేనే లోకములో అందరికీ వెలిగించే ప్రకాశమైన సూర్యుడు, అగ్ని కంటే పవర్ఫుల్ అనుకున్నా, కాదు, నేను బలవంతుడు కాదు, నా సూర్యకిరణాలని కూడా ఆపగలిగిన శక్తి ఈ మేఘాలకు ఉంది, కాబట్టి ఈ మేఘమే బలవంతుడు. మేఘం చెప్పిన మాట ఏం తెలుసా? నేను కాదు, నేను బలవంతుడు అనుకున్నా, ఆ ప్రకాశంగా ఉదయించి ప్రకాశిస్తున్న సూర్యుడు కంటే నేను బలవంతుడని మేఘమని అనుకున్నా, కానీ నేను కాదు బలవంతుడు. కానీ నన్ను కూడా ఒక్క చోట నిలబడలేక అటు ఇటు కదిలింప చేయగలిగిన శక్తి గాలికి ఉంది, గాలియే బలవంతుడు. గాలి చెప్పిన మాట ఏం తెలుసా? నేను కాదు బలవంతుడు, నేను తుఫాన్ లాగా వచ్చినా, బిరుగాలి లాగా వచ్చినా, బిగ్ సీవియర్ విండ్ లాగా వచ్చినా ఏదైనా నాశనం చేయగలుగుతాం. కానీ నన్ను కూడా బలహీనపరిచేది ఏం తెలుసా? ఎంత గొప్ప గాలిలాగా వచ్చినా భూమిలో పెద్ద పెద్ద కొండలు కనబడుతుంది కదా, ఆ కొండ మాత్రం ఏం చేయలేకపోతున్నాం, కాబట్టి కొండే బలవంతుడు. కొండ చెప్పిన మాట ఏం తెలుసా? మౌంటైన్స్ చెప్పిన మాట నేను కాదయ్యో బలవంతుడు, నేను అనుకున్నా నేనే బలవంతుడు. విండ్ వచ్చినా గాలి వచ్చినా నన్ను నాశనం చేస్తుందేమో అని అనుకున్నా, కానీ నాశనం చేయలేకపోతుంది, ఎందుకంటే నేను బలవంతుడుగా నిలబడుతున్నాను. కానీ నేను కాదు బలవంతుడు, ఎందుకంటే భూమిలో ఉన్న మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు చేసేవే బుల్డోజర్ అన్ని తీసుకొచ్చి మొత్తం నన్ను నాశనం చేస్తాడు. అందుకే మనుషులే, కానీ
కానీ చివరిగా మనుషులు చెప్పిన మాట, అయ్యో నేను కాదు బలవంతుడు. ఎందుకంటే 70 సంవత్సరం తర్వాత 8 సంవత్సరం తర్వాత నా జుట్టు అంతా వైటాయి, వయసాయి, బలహీనమాయి, లాస్ట్లో నన్ను కూడా బలహీనపరిచేది మరణం. మరణం నన్ను నాశనం చేస్తుంది, అందుకే మరణమే బలవంతుడు. కానీ మరణం చివరిగా చెప్పిన మాట ఏం తెలుసా? అవును, రాజుల్ని, గొప్ప వాళ్ళని, చిన్నవాళ్ళని, పేదవాళ్ళని, డబ్బున్న వాళ్ళని, అందరినీ, ఎంత విఐపి అయినా నేను చనిపోను అని కూడా అనుకున్న వాళ్ళని కూడా నాశనం చేయగలిగిన శక్తి మరణమైన నాకుందేమో. కానీ 2023 సంవత్సరాల ముందు పరలోకం విడిచిపెట్టి ఈ లోకంలో మానవుడిగా ఒకడు పుట్టాడు. ఆయనని కూడా నేను పట్టుకున్నా. మరణం నేను కూడా వాళ్ళని కూడా నాశనం చేస్తాను అనుకున్నా. కానీ 3వ రోజు మరణాన్ని చేసి తిరిగి లేచిన వాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు అని నమ్మిన వాళ్ళు 2 చెయ్యి పైకెత్తి గట్టిగా చప్పులు కొడతామా? 2 చెయ్యి పైకెత్తి గట్టిగా 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 రథలాభరం ధనారగల్కనా శాంతనారగలమన దరగల్కనా. ఈరోజు జయించిన జయాళి ఆయ క్రీస్తు నాలో మీలో ఉంటే వీఆర్ ఆల్సో విక్టరీ. మనం కూడా విజయం పొందుకుంటాం. మీరు నమ్మట్లేదు? ఆమె చెప్పాలా? యు ఆర్ ఎన్ విన్నింగ్ సైడ్ అమ్మా. యు ఆర్ ఎన్ విన్నింగ్ సైడ్ అమ్మా. మీరు విజయం చూడబోతున్నారు. డయాబెటీస్లో విజయం చూడబోతున్నారు. మీరు ఆమె చెప్పలేదు. కొలెస్ట్రాల్లో విజయం చూడబోతున్నారు. హార్ట్ అటాక్ ప్రాబ్లంలో విజయం చూడబోతున్నారు. కమాన్, క్యాన్సర్లో విజయం చూడబోతున్నారు. కమాన్, నమ్మిన వాళ్ళు మాత్రం ఆమె చెప్పండి. అద్భుత విడుదల మీరు చూడబోతున్నారు. మీ అప్పులలో మీరు విజయం చూడబోతున్నారు. కమాన్ కమాన్ కమాన్, మీ అప్పులు తీర్చబడబోతుంది. మీ జీవితంలో ప్రతి సమస్యలో అత్యధిక విజయం మీరు చూడబోతున్నారు. ఎందుకంటే యు ఆర్ నాట్ అవుట్ సైడ్ పర్సన్, యు ఆర్ అన్ ఐ ఆమ్ ఇన్సైడ్ డిఫరెంట్. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు? బ్రదర్, ఈరోజు నేను విన్న వాక్యాన్ని బట్టి ఐఎమ్ నాట్ ఆన్ అ ఫెయిల్యూర్ సైడ్, ఐఎమ్ ఆన్ అ విక్టరీ సైడ్. ఐ విల్ మార్చ్ ఆన్ విక్టరీ. ఐ విల్ గో ఫార్వర్డ్. నేను తెలుగులో నేను సాగిపోతా. ఎంతమంది చెప్తారు? విజయంలో సాగిపోతా. ఆమె చెప్పండి. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తానమ్మా. ఒకే ఒక టైం అయిపోయింది నాకు తెలుసు, కానీ ఒకే ఒక మాట. దేవుడు నన్ను మిమ్మల్ని ఫుల్ఫ్ అంటే తెలుగులో ఏం చెప్తారు? తోడేల మధ్య పంపిస్తారని చెప్పారు. అవునంటారా? తోడేలు. అప్పుడు మనం ఏమై ఉన్నాము? గొర్రెలు. అవునా? ఇప్పుడు గొర్రెలు ఎవరి మధ్య వెళ్తుంది? ఇప్పుడు ఈ లోకం అంటే ఏంటి? తోడేల మధ్య మేము గొర్రెలు. మేము తోడేల దగ్గరికి వెళ్తుంటే తోడేలు ఏం చేస్తుంది తెలుసా? నాటులో ఉన్న, మీకు చాలామందికి ఆకలి ఉన్నట్టుగా తోడేలు కూడా వాటర్ వస్తూనే ఉండదు. మటన్ బిర్యానీ ఇస్ కమింగ్. తోడేలు నన్ను మిమ్మల్ని చూస్తే గొర్రె వస్తుంది, పట్టుకుందామని చూస్తుంది. అమ్మ ఇక్కడ చూడండి, ముగిస్తున్నాను. ఈ తోడేలు గొర్రె దగ్గరికి వస్తుంది. అమ్మ ఇక్కడ చూడండి, గొర్రె ఎక్కడికి వస్తుంది? తోడేలు దగ్గరికి వెళ్తుంది. తోడేలు దగ్గరికి వెళ్తూ దగ్గరికి వెళ్తే తోడేలు దూరం నుంచి చూస్తే గొర్రెపిల్ల వచ్చినట్టుగా కనబడుతుంది. కానీ ఈ గొర్రెపిల్ల తోడేలు దగ్గరికి వెళ్ళగానే, ధైర్యంగా వెళ్ళగానే ఈ గొర్రెపిల్ల టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఏమవుతుంది తెలుసా? సింహం పిల్లలాగా. అందుకే పౌలు గారు చెప్తారు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే. ఈరోజు ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది చెప్తారు? నా ముందు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా, కొండలాంటి సమస్య అయినా, ఐ విల్ ఓవర్కమ్, ఐ విల్ గో ఫార్వర్డ్. ఆమె చెప్పండి. అలా చెప్పేవాళ్ళు మాత్రం లేచి నిలబడండి. అలా ధైర్యంగా చెప్పేవాళ్ళు మాత్రం లేచి నిలబడండి. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఐ విల్ గో ఫార్వర్డ్. ఎందుకంటే ఐ నో ఐ విల్ నాట్ సీ ఫెయిల్యూర్, ఐ విల్ సీ విక్టరీ ఇన్ జీసస్ నేమ్. కమాన్ లేచి